నమస్కారం శరత్చంద్ర గారు. నమస్కారం మేడం. బాగున్నారా మేడం? బాగున్నానండి. మీరు బాగున్నారా? బాగున్నాను మేడం. మ్. శరత్చంద్ర గారు, మీకు చిన్నప్పటి నుండి సాహిత్యం అంటే చాలా మక్కువ అని కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పారు మీరు. అవును మేడం. ఆ, అయితే మీ నాన్నగారు కూడా కవి, సినీ కవి. అవును ఆయన మేడం. పేరు తిరునగరి శ్రీనివాస స్వామి గారు కదా. అవును మేడం. ఆ, సో ఆయన ప్రభావం మీపై ఉందా? అవును మేడం. చాలా. ఆ, నాకు చిన్నప్పటి నుంచి సాహిత్యం పట్ల ఆసక్తి కలగడానికి కారణం నాన్నగారే. మ్, ఎందుకనంటే నాన్నగారు వెళ్ళేటువంటి ప్రతి సాహిత్య కార్యక్రమానికి తనతో పాటు నన్ను తీసుకెళ్లేవారు. నాకు అప్పటికి తెలీదు ఈ కవిత్వం అన్న, ఈ పద్యాలు, పాటలు వీటి గురించి నాకేం అవగాహన లేదు. మ్, కానీ నాన్న వెళ్తున్నారు, నాన్నతో పాటు వెళ్ళాలి. అక్కడ ఏం మ్, జరుగుతుంది? అక్కడికి వచ్చేటువంటి పెద్దవాళ్ళు ఏం మాట్లాడతారు మ్, తెలుసుకోవాల్సిన ఆసక్తి మాత్రం ఉండేది. మ్. అలా నాన్నగారు వెళ్ళేటువంటి ప్రతి కార్యక్రమానికి వెళ్ళేది. చాలా మంది వచ్చేవారు. నారాయణ రెడ్డి గారు వచ్చేవారు, మ్మ్. సుద్దాల అశోక్ తేజ గారు, బాపురెడ్డి గారు, ఇలా చాలా మంది కవులు, రచయితలు వచ్చి మాట్లాడేవాళ్ళు. మ్మ్. వాళ్ళు మాట్లాడినటువంటి కానీ మాటలు దాశరథి గారు అప్పటికే ఆ కన్నుమూశారు కదా. అప్పటికే కన్నుమూశారు. కానీ మ్మ్. నాకు దాశరథి గారి గురించి తెలియడానికి మొట్టమొదటగా కారణం కూడా నాన్నగారే. ఓ. ఎందుకంటే దాశరథి గారు కన్ను అప్పటికి 1987లో నాన్నగారు గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. ఆ, ఓకే. అప్పుడు దాశరథి గారన్నా, నారాయణ రెడ్డి గారన్నా ఇద్దరు అంటే నాన్నగారికి చాలా ఇష్టం, చాలా అభిమానం. నాది ఫైనల్ ఇయర్ అండి. నేను అవునా మేడం? ఫైనల్ ఇయర్ చేస్తున్నాను డిగ్రీ అప్పుడు. అవునా ఆ, మేడం? ఆ, అలా ఓకే. అట్లా నాన్నగారికి దాశరథి గారు పరమపదించినప్పుడు ఒక కవిత రాశారు దాశరథి గారి మ్మ్. మీద. మ్మ్, ఆ మ్మ్, ఆ కవిత నేను చూశాను తర్వాత, చాలా రోజుల తర్వాత. మ్మ్, అప్పుడు నేను 8th క్లాస్ లో ఉన్నప్పుడు చూశాను. నేను 8th మ్మ్. క్లాస్ లో ఉన్నాను. అదే అదే. మ్మ్, దాశరథి గారు గురించి మీరు రాశారు నాన్న, అది ఏంటి, ఎవరు దాశరథి గారు ఎవరు అని అప్పుడు అడిగాను నేను. మ్మ్, అప్పుడు మ్మ్. నాన్న మొత్తం చెప్తూ వచ్చారు. అగ్నిధార, నిజాం రుద్రవీణ. రాజు, మ్మ్. రుద్రవీణ, నైజాం కాలంలో ఇట్లా అంతా యా, చెప్తూ, అప్పుడు దాశరథి గారి గురించి నాకు తెలుసుకోవాలన్న ఆసక్తి మొత్తం చదవడం మొదలుపెట్టా. మ్మ్. దాశరథి గారి పద్యాలన్నీ నాకు కంఠత 10వ తరగతిలోనే వచ్చాయంటే కారణం నాన్నగారే. వావ్. అట్లా ఆ, చాలా దాశరథి గారి గురించి ఫస్ట్ పరిచయం నాకు నాన్నగారి ద్వారా జరిగింది. ఆ మ్మ్. అట్లా చాలా కార్యక్రమాలకి నేను వెళ్ళడం, నాకు సాహిత్యం పట్ల ఈ ఆసక్తి కలగడం అంతా కూడా నాన్నగారి వల్లే. సో ఆయనే మిమ్మల్ని ప్రోత్సహించారు. అవును మేడం. మ్మ్. ఇప్పటికి నేను రాసిన ప్రతి కవిత, ప్రతి సినిమా పాట, ఏదున్నా ఏ పద్యం ఉన్నా ముందు నాన్నగారికి వినిపించి మెలకువలు కొద్దిగా సవరణలు చేసుకున్న తర్వాతే నేను ఆన్ స్టేజ్ మాట్లాడుతుంటాను. ఆ రకంగా మీరు అదృష్టవంతులని చెప్పొచ్చు. అవును మేడం. చాలా నాకు ఇంట్లో ఆ వాతావరణం ఉంది. అమ్మ కూడా అది. సాహిత్యం పట్ల ఆసక్తి ఉన్నవారు. అమ్మ కూడా మహాప్రస్థానం కావచ్చు, నారాయణ రెడ్డి గారి, దాశరథి గారి కవితలు కావచ్చు, అమ్మ కూడా వింటుంటారు. అంటే రచనలు చేయరు, కాకపోతే వింటుంటారు. వాటి మీద ఆసక్తి ఉంది. ఎప్పుడు మ్మ్. ఏదన్నా మ్మ్. మా ఇంట్లో ఈ డిస్కషన్స్ ఎప్పుడు నడుస్తాయి. మా చెల్లికి, నాకు. అదే అదే అడగబోతున్నాను, మీ చెల్లికి కూడా ఇంట్రెస్ట్ ఉందా ఆ, అని. అవును మేడం. ఆ, వీటి పట్ల తను ఆసక్తి ఉంది. రాస్తుందా? రాయదు, కాకపోతే అభిమానం ఉంది. ఓకే. దాశరథి గారికి సంబంధించినటువంటి కార్యక్రమం టీవీలో ఏదైనా సినిమాలో కానీ వస్తుందంటే వెంటనే ఆ వీడియో తీసి నాకు పంపేది. దాశరథి గారి అబ్బో. గురించి ఒక కార్యక్రమం ఆ, అంతా చాలా ఆ, కుటుంబం అంతా దాశరథి గారికి అభిమానులమే. అబ్బో. దట్స్ గ్రేట్. ఖుషి ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రూతూ హుషారు గొలిపే విందుకే నిషా కనుల దానా. ఖుషి ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రూతూ హుషారు గొలిపే విందుకే నిషా కనుల దానా. ఇప్పుడు యాక్టర్ సంతానం యాక్టర్ కావచ్చు, అవును. డాక్టర్ సంతానం డాక్టర్లు కావచ్చు, అవును. అందరూ కాకపోవచ్చు, కానీ ఉమ్, అవుతారు. అవును. అలాగే కవుల సంతానం కవులే అవుతారా, లేదా ఉమ్, సాహిత్యంపై తప్పకుండా ఆసక్తి వాళ్ళకి ఉంటుందా? ఉమ్. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఆ, జనరల్గా మీరు అన్నట్టు వాస్తవం మేడం. ఎందుకంటే డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వచ్చు, ఉమ్, రాజకీయ నాయకుల యొక్క కొడుకులు రాజకీయ నాయకులు అవ్వచ్చు.
కానీ కవి కొడుకు కవి కావడం అనేటువంటిది మాత్రం ఒక పూర్వజన్మ సుకృతమే మేడం. ఎందుకంటే ఇంట్లో సాహిత్య వాతావరణం ఉన్నంత మాత్రాన ఆ వారసత్వం అంతటికి సాహిత్యం అబ్బాలనేమి లేదు. ఎందుకంటే అది ఆ వాసన రావచ్చు రాకపోవచ్చు. అంటే అది వాస్తవానికి అది అంటే ఒక పూర్వజన్మ సుకృతం అని నేను అంటాను. ఎందుకనంటే చాలా మంది కవుల యొక్క పిల్లలకి ఆ వారసత్వం అందొచ్చు అందకపోవచ్చు. బయటి వాళ్ళు చెప్తుంటారు, మీ నాన్నగారు చాలా గొప్ప కవి అంట, చాలా ఫేమస్ రైటర్ అంట, వేదికల్లో, సినిమాల్లో, టీవీలో కనబడతారంట అని చెప్తున్నప్పుడు కూడా అవును వింటుంటాము, ఇంట్లో మాతో కూడా చెప్తుంటారు అని అనొచ్చు. అది వినడం మట్టుకే ఉండొచ్చు, కానీ అంతవరకు అది అంటే వాళ్ళకి ఎక్కొచ్చు ఎక్కకపోవచ్చు. అంటే వాళ్ళ అభిరుచి వేరే రంగంలో ఉండొచ్చు. కాకపోతే ఇది మాత్రం నాకు ఒక అదృష్టంగా లభించిందని నేను అనుకుంటాను. అంటే జనరల్ క్యాజువల్ గా నా పరంగా అయితే నాకు ఇంట్లో ఆ వాతావరణం కలిగింది. అలానేం లేదు, అది అందొచ్చు. కొంతమంది చూస్తున్నాం కదా ఇప్పుడు, సుద్దాల అశోక్ తేజ గారు. అవును, సుద్దాల వాళ్ళ నాన్నగారు కూడా కవి హనుమంత్ గారు, సుద్దాల హనుమంత్ గారు. తర్వాత నారాయణ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు. నారాయణ రెడ్డి గారి మనవరాలు, ముని మనవరాలు కవయిత్రి, పోయిటెస్. అవును, ఇప్పుడు వరేణ్య అని యుఎస్ఏ లో ఉంటారు. ఆవిడ కవిత్వం అంటే తెలుగులో రాయరు, ఇంగ్లీష్ లో రాస్తున్నారు, బట్ పోయిటెస్. అట్లా చాలా మంది ఉన్నారు. అది అప్పుడు ఒక వారసత్వానికి అందకపోవచ్చు, వాళ్ళ కూతుర్లకి అందకపోయినా మనవరాలకి అందింది. అంటే అట్లాంటి వారసత్వం ఉండొచ్చు. ఒక్కొక్కరి ఒక్కొక్క అట్లా అభిరుచి ఉంటుంది. అది ఇంట్లో పెరిగినటువంటి వాతావరణం, ఇంకొకటి అది మనకు తెలుసుకోవాలన్నటువంటి ఒక తపన, వాటి మీద అభిరుచి అనేటువంటిది దాని మీద బేస్ అయి ఉంటుందని నా అభిప్రాయం మేడం. మీరు దాశరథి గారి కవిత్వం మీరు ఏ వయసులో చదివారు? ఆయన కవిత్వం, ఆయన గురించి కాదు, ఆయన కవిత్వం. దాశరథి గారి కవిత్వం నేను 8th క్లాస్ లో చదివాను. నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు చదివాను. యాక్చువల్గా ఏంటంటే 10th క్లాస్ లో, నేను 8th క్లాస్ లో ఉన్నప్పుడు 10th క్లాస్ లో దాశరథి గారిది తామసి అనే ఒకటువంటి కవిత, తామసి అనేటువంటి పద్యం, వారు రాసినటువంటి అమృతాభిషేకం అనే కవితా సంపుటి, అది మాకు సిలబస్ లో ఉండేది. నాన్నగారు నాకు ఎప్పుడైతే దాశరథి గారి గురించి చెప్పారో అప్పటికే 10th క్లాస్ లో ఆ లెసన్ ఉందన్న విషయం నేను తెలుసుకున్నాను. నేను 8th క్లాస్ ఉన్నప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్ కి సార్ ఆ పాఠం చెబుతున్నప్పుడు నేను వెళ్ళి ముందే ఆ పాఠం విన్నాను. సార్ నాకు దాశరథి గారు అంటే చాలా ఇష్టం, నేను ఆ పాఠం వింటాను, వచ్చి కూర్చోవచ్చా అని అడిగి పర్మిషన్ తీసుకొని వెళ్ళి విన్నాను. అప్పుడు దాశరథి గారి కవిత్వం నేను మొదట విన్నాను. చీకట్ల గురించి చెప్పారు. చీకటి తామసి, ఇరులు నిశాసతి భుజములెక్కి శిరమ్మున నిక్కి తారకా తరుణి కపోల పాలికలు తాకి విహాయస విధి ప్రాకి చందురు పైసోకి భూమి ధర దుర్గమ వీధుల దూకి మెల్లగా ధరపై కాలు మోపిన ఉదారములై హరినీల కాంతులన్ అని మొట్టమొదటి పద్యం. అందులో అది నాకు అప్పుడు కంటత వచ్చేసింది. ఇప్పటికీ ఆ పద్యం అప్పుడప్పుడు చెప్తుంటాను. చీకటి గురించి చాలా మంది, ఇలియట్ గారు, టిఎస్ ఇలియట్, షెల్లీ, కీట్స్, చాలా మంది కవులు అంటే నెగిటివ్ గా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ వెలుగు కంటే చీకటికే గొప్ప ఒక చైతన్యం ఉందన్న విషయాన్ని దాశరథి గారు పాజిటివ్ గా చెప్పారు. చీకటి గురించి పాజిటివ్ గా చెప్పినటువంటి ఒక తెలుగు కవి ఉన్నారంటే ఒక్క దాశరథి గారు. చాలా మంది దీన్ని యాక్సెప్ట్ చేశారు. శ్రీశ్రీ గారు కూడా కోట్ చేశారు ఈ విషయాన్ని, కృష్ణ శాస్త్రి గారు కోట్ చేసిన సందర్భం చాలా చాలా బాగా. వారి కవితలు ఎక్కువగా చీకటి గురించి, వసంతం గురించి ఎక్కువగా. ఇందులో కూడా అదేంటి ఆయన జ్వాలాలేఖినిలో కూడా వసంతం గురించి కవితలు ఉంటాయి. జ్వాలాలేఖినిలో కూడా వసంతం గురించి చెప్పారు. చాలా కవితలు నాకు దాశరథి గారి గురించి పద్యాలు అది నేను చదువుకున్నాను. ఆనంద
సో మీరు 10వ తరగతిలో ఉండగా ప్రాచీన ఆధునిక మహాకవులు రాసిన 200 పద్యాలను కంఠతా చేసి అవును రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి సంపాదించుకున్నారు. అవును ఆ, అయితే మీరు డిగ్రీ పూర్తయ్యే వరకు ఇంకా ఎక్కువ చేశారు. అవును 1200 1200 పద్యాలు పద్యాలు. పద్యాలు. అందరినీ ఆశ్చర్యపరిచారు. థ్యాంక్ యూ. నేను అడగకముందే మీరు ఆ తామసి కవిత చదివి వినిపించారు. ఆ, సో దాశరథి గారు రచించిన కవితలు కానీ పద్యాలు కానీ మాకు కొన్ని చదివి వినిపిస్తారా? తప్పకుండా మేడం. దాశరథి గారు ఆ, వారికి ఎలా అంటే ప్రకృతి పరమైనటువంటి అంశాల పట్ల మక్కువ ఎక్కువ. ఉమ్, వారికి నచ్చినటువంటి ఇన్స్ట్రుమెంట్ కూడా వీణ, అవును. వాయిద్యం. ఉమ్, వీణ అంటే చాలా, అందుకే నా తెలంగాణ వీణ కోటి రత్నాలు, పాటలు అంటారు, అదొకటి. ఆ, వీణ పాటలు వీణ కూడా పాటలు చాలా అంటే రాశారు. చాలా రాశారు. ఉమ్, అక్కడనేమో ఫైర్ ఉంది, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నప్పుడు ఉమ్, అక్కడ ఉద్యమం. ఇక్కడనేమో డివోషనల్ ఉంది, చాలా ఒక మెలోడీ ఉంది సినిమాల్లో అయితే. దాశరథి గారి పద్యాల విషయానికి వస్తే, అది పాటల పరంగా చూస్తే, పద్యాల విషయానికి వస్తే మాత్రం చాలా అంశాలు మనకు. నైజాం కాలంలో ఆయన తొలి ప్రయాణం 10వ ఏటే, అంటే 5వ తరగతి వయస్సు, ఆ టైంలోనే ఆయన పద్యాలు రాయడం మొదలు పెట్టారు. ఆశువుగా పద్యాలు చెప్పేవారు. విశ్వనాథ అది. సత్యనారాయణ గారే చాలా ఆశ్చర్యపోయారట. అవును, ఇదే ఈయనేంటి 10 ఏళ్ల పిల్లాడు ఇంత బాగా బాగా చెప్తున్నాడు, చెప్తున్నారు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నారు ఇంతగనం అన్నారు. అవును. విశ్వనాథ గారు, దాశరథి గారు. దాశరథి గారి పద్యం నాకు మొట్టమొదటగా, ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మా తెల్లడేని ఉమ్, తీగెలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ. కోటి మంది అప్పుడు పాపులర్, అవును, అప్పుడు కోటి. అందుకే నా తెలంగాణ కోటి రత్నాల వీణ. అప్పటి నుంచి, ఆ పద్యం నుంచి మొదలై చాలా పద్యాలు దాశరథి గారివి నాకు కంటత. మేఘం గురించి చెబుతూ ఏమంటారంటే, ఆకాశము చూచినంత గ్రీష్మాత పాత భీకరంబై గుండియ దాక మండు లోకమంత పయోధర లోకనార్తి శీకర స్నాన సౌఖ్యమాశించు నేడు నల్లని వేణికా భరమునన్ రవిబింబము డావిగిపోవగా చల్లని చూపుల జాడల మొయిల్ కావల జ్ఞోళ్ల సితాంగి అయి ఉరుములురుమక నా గజ్జెలట్లు మ్రోగు ఉల్లమునందు వర్షుక పయోధర భామిని నాట్యమాడెడిని నవనీరద రథమ్ము నడిపింతు దివిదాక పవమాన జవనాశ్వ పటలి బూంచి మందాకిని కంజ సందోహ గంధమ్ము నిండింతు ఈ భూమి మండలమున క్రాదిని వల్లిక వ్రాతముల్ తెచ్చి నా తోటలో నీటుగా నాటగలను నరులతో సురల చుట్టరికముల్ జరుపగా ధరకు నాకమును తొందరగదెత్తు అంటారు. అంటే ఆయనకి ఎప్పుడు కూడా మనిషి అంటే చాలా గౌరవం అండి. అవును. ఆయన మనిషిని దేవుడిలాగా చూసేవారు, ఉమ్, మనిషిలో మానవత్వం చూసేవారు, మానవత్వం ఉన్న మనిషిని దేవునితో సమానంగా భావించేవారు. అవును. అంటే ఇక్కడ ఆయన మేఘాల గురించి చెబుతూ, ఆ మేఘాలు ఎలా ఉన్నాయట అంటే ఒక స్త్రీ కొప్పులోని వెంట్రుకల్లాగా ఉన్నాయట. ఊ, ఆ వెంట్రుకల మాటన సూర్యుడు దాగిపోయి ఉన్నాడా, చంద్రుడు దాగిపోయి ఉన్నాడా అన్నంతగా ఆ మేఘాల యొక్క వర్ణనను చేస్తూ, ఆ మేఘాల మాటన ఉండేటువంటి స్వర్గం. అందుకే అంటారు నరులతో సురల చుట్టరికములు జరుపగా అంటారు ఆయన. అంటే నరులు అంటే మనుషులు, సురలు అంటే దేవతలు. ఉమ్, ఈ మనుషులతో దేవతలకు ఉండేటువంటి చుట్టరికాన్ని జరిపి ధరకు నాకమును తొందరగదెత్తును అంట. ధర అంటే భూమి, నాకము అంటే స్వర్గం. అంటే ఈ భూమికి స్వర్గాన్ని తీసుకొస్తానంటూ ఆయన, ఇది అమృతాభిషేకంలోనే ఉంది. జలద సరస్వతి అని రాశారండి. ఉమ్, ఇది టోటల్ సాంస్క్రిట్, తెలుగు పదాలు తక్కువ ఇందులో. అవును. ఇట్లాంటి అంశాలు మనకు కనబడతాయి. అంతేకాకుండా మనకు మహాంధ్రోదయంలో అది చాలా మంది దీని గురించి, దాశరథి గారి గురించి చాలా మంది మాట్లాడుతూ దాశరథి గారంటే తెలంగాణ ఉమ్, అనేవారు. ఈ విషయంలో నేను చాలా సార్లు బాధపడిన సందర్భాలు ఉన్నాయండి. అవును. ఎందుకనంటే ఆయన ఇండియన్ నేషనల్ పోయెట్ దాశరథి. అది యూనివర్సల్ పోయెట్ అండి, వాస్తవం అండి, సారీ, యూనివర్సల్ పోయెట్, కవి అని చెప్పాలి. విశ్వకవి. ఎక్కడ పోయినా కూడా చూడండి, ఆయన ఇప్పుడు బాస్టన్కి వెళ్ళారు. అవును, అక్కడ ఒక ఇండిపెండెంట్ సోల్జర్ ని విగ్రహం తోటి ఇన్స్పైర్ అయ్యి
అవును. అక్కడ నిల్చొని ఆయన గురించి పోయం రాశారు, కవిత. రాశారు, కవిత రాశారు. ఉమ్. చాలా మంది ఇంటర్నేషనల్ గా అన్ని దక్షిణ దేశాల్లో, ఆఫ్రికాలో ఆ, బోత మలేషియాలో దయలేని దున్నపోత అని పోతా రాశారు. అని రాశారు. హిట్లర్ గురించి కూడా, హిట్లర్ చచ్చాడంటే ఎట్లా నమ్మేది, నమ్మేది. దమన నీతి ఉన్న చోట తానే ఉండేది. ఆ, అట్లా చాలా చాలా అంటే అంతర్జాతీయంగా ఆయన మలేషియా వెళ్ళినప్పుడు, ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు, అట్లా చాలా ప్రదేశాల్లో, చాలా దేశాల్లో వెళ్ళినప్పుడు ఆయనకు అక్కడ చాలా మంది మిత్రులు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆయనను హక్కున చేర్చుకునే స్నేహితులు ఉన్నారు. అంత గొప్ప కవిని దాశరథి గారు తెలంగాణలో పుట్టారు. తెలంగాణలో నైజాం పరిపాలనలో ఉద్యమంలో పాల్గొన్నారు. అండ్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ కూడా, ఇండియన్ లో భారత క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. నెహ్రూ గారితో, గాంధీ గారితో కూడా ప్రయాణంలో ఉన్నారు. అట్లాంటి ఒక గొప్ప కవిని, అంతర్జాతీయ కవిని మన వాళ్ళు తెలంగాణ కవి అని పరిమితం చేస్తే మాత్రం నేను ఒప్పుకోను. నేను అదే చెప్తుంటాను ఆయనతో, ఆయన గురించి ప్రోగ్రామ్ చేసినప్పుడల్లా అదే చెప్తుంటాను. అప్పుడు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ గారితో మార్నింగ్ వాకింగ్కి వెళ్ళాలంటే ఎంత ఉండాలండి, ఎన్ని పరిచయాలు ఉండాలి, ఎంత చదువు ఉండాలి. అంత గొప్ప కవిని మనం తెలంగాణకు పరిమితం చేయడము అది సరికాదు. కాదు. మహాంధ్రోదయంలో ఆయన, అప్పుడు మహాంధ్రోదయం అందరూ కలిసి ఉండాలి, ఐకమత్యంగా ఉండాలనేటువంటి ఒక భావనతో మహాంధ్రోదయం అని రాస్తూ ఆయన పొట్టి శ్రీరాములు గారి గురించి కూడా పద్యాలు చెప్పారు ఆయన. చిమ్మ చీకటిలో తూర్పు సెమ్మె మీద దివ్వయొక్కటి వెలిగించి రువ్వినావు, వెలుతురులు పాకు ఆకాశ వీధిలోనికి ఎవరవయ్య ప్రగాఢ సాహిత్యమూర్తి, నీ వెరుగవే శ్రీరాముడ నేను మానవుడనే లెమ్ము, నిద్రానాంధ్ర ధరాస్థలి నేడు మేలు కొల్పగలను అంటారు. నీ వెరుగవే శ్రీరాముడ అన్నప్పుడు చాలా మంది శ్రీరాముడు అంటే ఓకే, శ్రీరాముని గురించి, దేవుని గురించి చెప్తున్నారేమో. శ్రీరాముడు అంటే పొట్టి శ్రీరాములు గురించి అంటారు ఆయన. వెలుతురులు బాకు తాకిడికి విచ్చిన చిక్కని కాలరాత్రి గుండెల జిల్లుజిల్లున రుధిర నిర్జరి పారె దిగంగన ముఖమ్ముల నవకుంకుమ ప్రభలు మొల్చెను తామర మొగ్గలట్లు, తల్పులు తెరువుండు రండు పిలువుండు శయించిన వారి నెల్లరన్ అంటూ చెప్పారు. ఇక్కడ మేల్కొల్పు, ఇక్కడ పొట్టి శ్రీరాములు గారు నిద్ర లేపారు మనల్ని. ఒక రాష్ట్రం అవతరించింది, తెలంగాణ విమోచనం, నిజాం విమోచనం జరగాలని ఎలా అయితే కోరుకున్నారో పొట్టి శ్రీరాములు గారు ఒక రాష్ట్రం కోసం ఉద్యమం చేశారు, మనల్ని తట్టి లేపారు అనేటువంటి ఒక చైతన్య భరితమైనటువంటి సందేశాన్ని కూడా మనకు అందులో చెప్తారు మహాంధ్రోదయం. అంతా ఒకటే, ఏది కాకతి ఎవరు రుద్రమ, ఎవడు రాయలు ఎవడు సింగన. కాకతి రుద్రమ తెలంగాణ, రాయలు సింగన ఆంధ్ర. అన్ని నేనే అంత నేనే, తెలుగు నేనే వెలుగు నేనే, అరి శిరస్సుల నుత్తరించిన అలుగు నేనే తెలుగు నేనే, అఖిల జగములు చుట్టి వచ్చిన పులుగు నేనే, అన్ని నేనే అంత నేనే అంట. ఈ యొక్క తెలుగు వాడిగా తెలుగు జాతి ఒక ఆత్మ గౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని వినిపించినటువంటి గేయం, కవిత. ఇలా దాశరథి గారు మహాంధ్రోదయంలో అగ్నిధార, రుద్రవీణ, తర్వాత నవమంజరి, తర్వాత మహాబోధి, ఖబర్దార్ చైనా, నవమి, పునర్నవం, కవితా పుష్పకం, తిమిరంతో సమరం, ఆలోచనాలు, తిమిరంతో సమరం ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ అయిందండి? అవును మేడం. డార్క్ విత్ డ్యూయల్ విత్ డార్క్నెస్ అనుకుంటా, అది డార్క్ విత్ వార్ అని, సారీ అది ఎవరు ఇంగ్లీష్ సోమనాథ్ గారు ఎవరు ఉన్నారు, సమ్ పేరు నాకు, ఆయన చేశారు, ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేశారు. అది దాశరథి గారు ఉన్నప్పుడే ట్రాన్స్లేషన్ జరిగింది, 1985 అనుకుంటా జరిగింది. ఆ పుస్తకం 1972లో రాశారు, 73లో పబ్లిష్ అయింది. అమ్మకు అంకితం చేశారు, వెంకటమ్మకి చేశారు. 74లో దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది, 1974లో. చాలా అందులో మొత్తం కూడా అప్పుడు అణ్వస్త్రాలు, యుద్ధాలు, అశాంతి, దోపిడీ, వీటి మీద
ఒక తిరగబడినటువంటి భావాలు కనిపిస్తాయి. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం వేసేవారున్న నాడు అవని పైన శాంతి లేదు అని సేయుట ఆగిపోదు. ఎత్తులపై ఎత్తులతో జిత్తులపై జిత్తులతో ఎత్తె విజయ పతాకం ఎన్నాళ్ళని ఎగురుతుంది. ఇంకుతున్న మానవుడా ఇంకనైన మేల్కాంచు, తుపాకీలు హతం చేసి కృపాకీల వెలిగించు అంటారు. ధాన్యం తరిగే వేళ సైన్యం పెరిగే నేల, సైనికుడే సైరికుడై సాగు చేయవలె నేల. తిమిరముతో ఘన సమరం జరిపిన బ్రతుకే అమరం, కవితా తేజోవలయం అవని శాంతి కది నిలయం అంటారు. ఇప్పటికి కూడా అది రిలేటెడ్ ఉంది చూడండి. అవును మేడం. ఇప్పుడు కూడా అంత చేస్తున్నది ఏంటి? ఎన్ని అణ్వాయుధాలు తెప్పించుకుంటుంటారు, చిన్న చిన్న అవసరాలు కావాల్సిన వాటికి మాత్రం దానికి ఫండ్స్ ఉండవు మేడం. చాలా అంటే ఇప్పటికీ ఆ అశాంతి అన్నారు దాశరథి గారు. ఎందుకంటే ఎక్కడైతే అవినీతి కనబడుతుందో, ఎక్కడైతే అక్రమం కనబడుతుందో, కనబడిన ప్రతిసారి నా కవిత ధ్వజమెత్తి వినిపిస్తాను, నా కవిత గలమెత్తి వినిపిస్తానన్నారు ఆయన. ధ్వజమెత్తిన ప్రజ అనే కవితా సంపుట్లో ఈ మాట ఉంటుంది. ఎక్కడైనా చుక్కల్ని లెక్క పెట్టగలము కానీ ఆకలి డొక్కల్ని లెక్క పెట్టగలమా? చుక్కల్ని లెక్క పెట్టడం నిజానికి ఇంపాసిబుల్, బట్ అది పాసిబుల్ అవ్వచ్చు. కానీ మన దేశంలో ఆకలికి అలమటించేటువంటి నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళను మాత్రం మనం కౌంట్ చేయలేము అని. అంటే ఎక్కడ ఆకలి, దరిద్రం, దోపిడీ కనిపిస్తుంటాయో వాటి గురించి ఎక్కువ ఆయన మాట్లాడిన సందర్భాలు, రాసిన సందర్భాలు ఎక్కువ కనిపిస్తుంటాయి. ఆయన గౌరవించింది ఎక్కువగా అంటే మనిషినండి. ఆయనకు మనిషే మానవుడే మాధవుడు అని దాశరథి గారు నిరూపించారు. ఆయన పండగ కవితలు రాసినా కూడా ఎండింగ్ లో చెప్తారు, అది అందరూ పేద గొప్ప తేడాలు లేకుండా ప్రతి ఇంట్లో పండగ జరుపుకునే రోజు రావాలి అని ముగిస్తారు. అది ఉగాది కానివ్వండి, దీపావళి కానివ్వండి, ఏది కానివ్వండి. అవును, సంక్రాంతి, దీపావళి, అది రుజ నుండి క్షుధ నుండి ప్రజముక్తి పొందాలి అంటారు. రుజ అంటే మనకు చీకటి, క్షుధ అంటే ఈ ఆకలి నుంచి, చీకటి నుంచి ప్రజలు విముక్తి పొందాలి అని రాస్తుంటారు. అందులో ప్రతి కవిత, ప్రతి పద్యం కూడా దాశరథి గారు పద్యాలు ఎన్ని రాశారో గేయాలు కూడా అన్ని రాశారు. పద్యం, గేయం, వచన కవిత్వం, గజల్లకు మొట్టమొదటగా ఆయన శ్రీకారం చుట్టారు, రుబాయిలకి మొట్టమొదటగా ఆయన శ్రీకారం చుట్టారు. ఇవి విదేశీ సాహిత్య ప్రక్రియలు యాక్చువల్గా అరబ్బీ నుంచి వచ్చాయి, మనకు మిడిల్ ఈస్ట్ అక్కడి నుంచి వచ్చినవి. అరబ్బీ నుంచి తర్వాత ఉర్దూలోకి, తర్వాత పర్షియన్, తర్వాత హిందీ, తర్వాత ఇంగ్లీష్, తర్వాత తెలుగు, ఇలా చాలా భాషలు. దాశరథి గారి ప్రభావంతో నేను గజలు, రూబాయిలు రాశాను. అవును, చూసాను నేను. 100 గజళ్ళు రాశారు కదా, 100 గజళ్ళు, 200 రూపాయలు. చెలియా నీవు కూడా ఓ పెళ్లి పల్లకి చూసుకో, ఓహో చెలియా నీవు కూడా ఓ పెళ్లి పల్లకి చూసుకో, ఆయి గొలుపు సన్నాయి పాటలో వలపు బాటలే వేసుకో. మీరు ఉస్మానియా యూనివర్సిటీలో సూర్య ధనంజయ్ గారి పర్యవేక్షణలో దాశరథి సినిమా పాటల్లో కవితాత్మకత అనే అంశంపై డాక్టరేట్ చేశారు కదా. అవును మేడం. మనకి ఎంతో మంది కవులున్నారు, కానీ దాశరథి గారి పాటలని, సినిమా పాటలని ఎందుకు ఎన్నుకున్నారు? అందులో సినిమా పాటల్ని ఎందుకు, ఆయన కవిత్వంపై ఎందుకు కాదు? తప్పకుండా చెప్తాను మేడం. అయితే నాకు ముందు నుంచి దాశరథి గారి మీద అభిమానం ఉంది కాబట్టి నేను 10th క్లాస్లో ఉన్నప్పుడే నిర్ణయించుకున్నాను, ఏమని అంటే దాశరథి గారి మీదే రీసెర్చ్ చేయాలి. ఎందుకంటే అప్పుడు మా నాన్నగారు కూడా PhD స్కాలర్.
ఓ, ఆయన ఏం ఆన్సర్ చేశారు? నారాయణ రెడ్డి గారి సినిమా పాటల మీద. ఓ, ఓకే. అది సరికంటే నాకేంటంటే నాన్నగారికి దాశరథి గారి ఇష్టం, నారాయణ రెడ్డి గారి ఇష్టం. నాకు దాశరథి గారు అంటే ఎక్కువ, నారాయణ రెడ్డి గారు ఇలా ఇద్దరు నాకు నచ్చిన కవులు. నేను దాశరథి గారి మీదనే పిహెచ్డి చేయాలి అని అప్పుడు నిర్ణయించుకున్నాను. నాన్నగారు ఏమన్నారంటే తప్పకుండా నువ్వు అంశం తీసుకోవాలన్నట్టుగా చెప్పారు. నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడే నా పిహెచ్డి సినాప్సిస్ రాసుకున్నాను. అప్పుడు చాలా మంది ఏమన్నారంటే ఎందుకు దాశరథి గారి సినిమా పాటలే తీసుకున్నారని అడిగారు టాపిక్. తర్వాత నేను రీసెర్చ్ సినాప్సిస్ పిహెచ్డి తీసుకున్న తర్వాత కూడా నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది అడిగారు. అప్పుడు చాలా మంది ప్రొఫెసర్స్ ఉన్నారు, వెల్దండ నిత్యానందరావు గారు, చాలా మంది ఉన్నారు. నాకు దాశరథి గారు అంటే చిన్నప్పటి నుంచి మక్కువ ఎక్కువ, కాబట్టి నాకు దాశరథి గారి మీద చేయాలి. కవిత్వం ఎందుకు తీసుకోలేదంటే నాకంటే ముందే 9 మంది దాశరథి గారి కవిత్వం మీద రీసెర్చ్ చేసి ఉన్నారు. అదే అనుకున్నాను నేను. నాకంటే 9 మంది అప్పటికి చాలా పెద్దవాళ్ళు. 1979 నుంచే దాశరథి గారి మీద రీసెర్చ్ జరిగింది కాకతీయ యూనివర్సిటీలో, వెంకటేశ్వర యూనివర్సిటీలో. అంతమంది అని నాకు తెలియదు, కొంతమంది చేశారు అనుకున్నాను, 3. నాతో 10th నెంబర్ 9 మంది చేశారు. దాశరథి గారి కవిత్వం మీద, దాశరథి గారి పద్యం మీద, దాశరథి గారి ఉద్యమం మీద డిఫరెంట్ టాపిక్స్ మీద చేశారు. కేవలం దాశరథి గారు రాసినటువంటి దాశరథి శతకం ఉంది, ఆ శతకం మీద కూడా ఒకరు మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఎంఫిల్ చేశారు. కాబట్టి ఇప్పుడు నేను తీసుకుంటే కవిత్వం తీసుకున్నా నా స్టైల్లో నేను చెయ్యొచ్చు, కానీ వాళ్ళు నాకంటే ముందు సీనియర్స్ కాబట్టి నా స్పెషల్ సిగ్నేచర్ అందులో ఏమి ఉండదు, నా మోర్ ఏమి ఉండదు. మరి నేనేం చేయాలి అంటే దాశరథి గారి సినిమా పాటల మీద చేయాలి. సినిమా పాటల మీద కూడా నాకంటే ముందే ఇద్దరు చేశారు. చేశారు, నేను 3వ వ్యక్తిని. కాకపోతే మరి నేనేం తీసుకోవాలి? చేశారా? వివి రామారావు గారు పిహెచ్డి చేయలేదు, అంటే జస్ట్ బుక్ రాశారు. అది నా దగ్గర ఉంది. దాశరథి గారి మీద చిన్న పీరయ్య గారని వెంకటేశ్వర యూనివర్సిటీలో 2004లో చేశారు. ఆయన టాపిక్ ఏంటంటే దాశరథి సినీ సాహిత్యం పరిశీలన. మద్రాసు యూనివర్సిటీలో ఆరవల్లి జగన్నాథ స్వామి గారని దాశరథి సినీ సాహిత్యం విమర్శనాత్మక పరిశీలన చేశారు. అంటే ఎక్కడ కూడా వాళ్ళు క్రిటిసిజం పరంగా చూశారు కానీ పొయిటిక్ సెన్స్ తో చూడలేదు. కాబట్టి ఇది నాకు బెనిఫిట్. కాబట్టి ఈస్థెటిక్, కేవలం దాశరథి గారి ఈస్థెటిక్ సినిమా సాంగ్స్ ఆఫ్ దాశరథి అని నేను స్పెషల్ గా తీసుకొని అప్పుడు వారి సినిమా పాటల్లో ఉండేటువంటి కవితాత్మకత, ఆ పొయిటిక్ సెన్స్ ఎక్కడ ఉంది అనేటువంటి తీసుకొని ఆ ఈస్థెటిక్స్ మీదనే చేశాను నేను అప్పుడు. అట్లా దాశరథి గారి కవిత్వ స్పర్శ. అప్పుడు ఏమవుతుందంటే దాశరథి గారి కవిత్వంలో ఉండేటువంటి శబ్దం ఎలా ఉంటుంది అంటే ఆయన సినిమా పాటలు ట్యూన్ ఎలా ఉంటుంది, ట్యూన్కి ఎలా తగ్గట్టుగా సినిమా పాటల్లో శబ్దం ఎలా ఉంటుంది, భావం ఎలా ఉంటుంది, శిల్పం ఎలా ఉంటుంది, ఆ పాటను బిల్డ్ చేసినటువంటి స్టైలిజం ఎలా ఉంది, ఆ డెప్త్ కోసమని నేను కేవలం దాశరథి గారి సినిమా పాటల్లో ఉండేటువంటి ఆ పొయిటిక్ సెన్స్ని తీసుకొని దాన్ని ఇంగ్లీష్ కవులతో, తర్వాత మన క్లాసికల్ పోయట్స్తో, తనకంటే ముందు ఉన్నటువంటి సీనియర్స్తో ఆ లింకప్ ఎలా ఉందనేటువంటి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి నేను చేశాను. అట్లా అది చాలా అంటే సినిమాటిక్ సెన్స్ ని పొయిటిక్ సెన్స్ తో లింక్ చేసి చేశాం. ఆ ఉద్దేశంతో అలా వచ్చింది అన్నట్టు. అంటే ఇది వరకు వచ్చినటువంటి సినిమా దాశరథి గారి రీసెర్చ్ వేరు, నేను చేసింది వేరు. అట్లా చాలా పాటలు తీసుకొని వారి ప్రణయ గీతాలు, ప్రబోధ గీతాలు. అప్పుడు నన్ను చాలా మంది అన్నారండి, ఏమన్నారంటే అప్పుడు మీరు ఇచ్చినటువంటి రికార్డు నాకు చాలా యూజ్ అయింది. దాశరథి గారి సినిమా పాటల మీద నేను పిహెచ్డి చేస్తున్నా అనగానే ఇంటర్వ్యూలో వెళ్ళగానే నేను దాశరథి గారి పాటలు సేకరించినవి ముందు పెట్టాను వాళ్ళ ముందు. ఒక బుక్ ప్రభాకర్ గారు కలెక్ట్ చేశారు అప్పుడు ఆ బుక్. అది పెడితే వాళ్ళు ఏమన్నారంటే ఇది దాశరథి గారి పాటలని ప్రూఫ్ ఏంటి అంటే బుక్ వేశారు అన్నారు. ఈ బుక్ వేశారు అంటే ఆ బుక్ లో కలెక్షన్ తప్పు జరిగి ఉండొచ్చు, దాని ఎడిటర్ తప్పై ఉండొచ్చు, అడుగుతారు, ఎవిడెన్స్ మాకు కావాలి అంటే నేను అన్నాను దాశరథి గారు లేరు, కానీ దాశరథి గారే స్వయంగా చెప్పినటువంటి
ఆయన పాటలు రాసినటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి నేనే రాశానని స్వయంగా ఆయన చెప్పినటువంటివి ఉంటే మీరు నమ్ముతారా అని అడిగాను అప్పుడు డీన్ గారు ఇంటర్వ్యూలో. తప్పకుండా నమ్ముతాము అన్నారు. 1984లో దాశరథి గారి ఇంటర్వ్యూ చేసినది జరిగినట్టుగా ఒకటి లక్ష్మణ్ గారి ఇంటర్వ్యూ మీరు నాకు అప్పట్లో పంపించారు. అవునవును, అప్పుడు మీరు అడిగారు, నేను ఆయన వాయిస్ వినలేదండి పంపిస్తారా అని అడిగారు. కరెక్టే, 2013లో పంపించారు మీరు నాకు. రైట్, 2013లో. అది నేను దగ్గర పెట్టుకున్నాను. అందులో దాశరథి గారు ప్రతి పాట గురించి, ప్రతి పాట తనకు ఉండేటువంటి అనుభవం గురించి అవునవును చెప్పినటువంటివన్నీ, ఇవి దాశరథి గారివే, ఇది వినండి, ఇది 1984లో ఇది ఆకాశవాణి మద్రాసులో జరిగినటువంటి ఇంటర్వ్యూ అని చెప్పి అప్పుడు నేను వారికి వినిపిస్తే చాలా ఓకే, చాలా వర్క్ చేశావు నువ్వు, ఇది ఈ టాపిక్ నీకు ఇవ్వచ్చు, నువ్వు చాలా కష్టపడతావు అని ఆయన హ్యాండ్ రైటింగ్ తో సహా కూడా నాకు ఇందిరా గారు, గౌరీశంకర్ గారు ఇచ్చారు. చాలా కలెక్షన్ చేశా. దాశరథి గారు ఎక్స్పైర్ అయినప్పుడు కూడా 1987 నవంబర్ 6th, అంటే 5th రోజు ఆయన ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా 6th రోజు ఆరుద్ర గారు స్పెషల్ గా ఆర్టికల్ రాశారు దాశరథి గారి గురించి. ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో చాలా రాశారు. ఇవన్నీ చాలా కలెక్షన్ చేసుకొని ఆయన పాటలకు సంబంధించి నేను రీసెర్చ్ చేయడం జరిగింది. చాలా అంటే అది నాకు ఒక 5 years లో నేను దాదాపు థీసిస్ కంప్లీట్ చేశాను. దాదాపు అది 500 pages వచ్చింది థీసిస్. ఇప్పుడు దాని పుస్తకంగా కూడా నేను తీసుకురావాలని ఆలోచనలో ఉన్నాను. తీసుకొస్తే ఒక కాపీ పంపించండి. తప్పకుండా మేడం, తప్పకుండా. మీ బ్లెస్సింగ్స్ తప్పకుండా నేను మీకు పంపిస్తాను. యాక్చువల్గా ఈ ఇయరే తెద్దామన్న ఆలోచన ఉండింది, ఎందుకంటే 100వ జయంతి సంవత్సరం. కొంచెం వేరే ఈ ప్రాజెక్ట్స్ వర్క్స్, యూజీసీ వాళ్ళతో మేజర్ ప్రాజెక్ట్స్ అవి ఇవి కాలేజ్ వర్క్స్ ఉండి కొంచెం డిలే అయ్యింది. ఈ ఇయర్ ఎండింగ్ లోపు నేను తప్పకుండా ఆ పుస్తకం నేను పబ్లిష్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇది మీరు చెప్పారు కదా, ఆయన పాటల్లో కవితాత్మకత టాపిక్ నే తీసుకున్నాను అని చెప్పి. అయితే ఆయన ఎన్నో రకాల పాటలు రాశారు, లైక్ ప్రేమ గీతాలు, శృంగార గీతాలు, స్ఫూర్తిదాయకమైన గీతాలు, దుఃఖభరితమైన గీతాలు, దేశభక్తి గీతాలు, భక్తి గీతాలు, లలిత గీతాలు, ఇలా చెప్పుకుంటే అన్ని ప్రక్రియల్లో ఆయన రాసేశారు. సో మీరు కొన్ని పాటలను తీసుకొని చేశారా, లేకపోతే అన్ని రకాల పాటలను తీసుకొని చేశారా? నేను దాదాపు అన్ని రకాల పాటలు తీసుకున్నాను మేడం. అయితే ఏంటంటే మనకు మీరు అన్నట్టు ప్రణయ గీతాలు, ప్రబోధ గీతాలు, విషాదం, ట్రాజడీ, తర్వాత ఇట్లా ఇది వినోద గీతాలు కూడా ఉన్నాయి. పాటలో కూడా ఎక్కడ కవిత్వం యొక్క తాలూకు స్పర్శ ఉంటుందో, ఇప్పుడు సపోజ్ కి మనకు పాట ఉంది, ఏ దివిలో విరిసిన పారిజాతమో పాట. ఆ పాట మొత్తం పొయిటిక్ సెన్స్. అవును. ప్రధానంగా ఎక్కడ కనబడుతుందంటే నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా, ఈ లైన్ దగ్గర డెప్త్ పొయిటిక్ సెన్స్ ఉంది. ఈ లైన్ గురించి ఒక 5 pages చెప్పా, ఈ ఒక్క లైన్ గురించి. ఎందుకు అనంటే నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే. కవితాత్మకత మనకు ప్రధానంగా 2 రకాలుగా ఉంటుంది. ఏంటంటే మనకు మూర్తము, అమూర్తము అని 2 భావనలు ఉంటాయి మనకు. అది కావ్యాలంకార సంగ్రహం ప్రకారం చూస్తే 16th centuryలో రామరాజ భూషణుడు రాసినప్పుడు మనకు కవిత్వం రాసేటప్పుడు మూర్తము, అమూర్తము అని 2 ఉంటాయంట. మూర్త భావన ఏంటి అంటే మనకు ఒకసారి చదవగానే మనకు అర్థం కాకుండా దానికి సంబంధించినటువంటి వాదోపవాదాలు తెలుసుకొని పరిష్కరణల తర్వాత అర్థం చేసుకుంటే మూర్తం. అమూర్తము అంటే ఏంటంటే చదవగానే టోటల్ ఆటోమేటిక్ గా మనకు మైండ్కి ఎక్కిచ్చేస్తే అది అమూర్తం. ఇది మూర్తం. ఎందుకు అనంటే నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడడం అనేటువంటి వాక్యంలో అర్థం ఏముందంటే, ఎప్పుడైనా ఒక అమ్మాయి గురించి చెబుతున్నప్పుడు, ఒక రొమాంటిక్ వర్షన్ లో రాస్తున్నప్పుడు నీలి ముంగురులు అన్నప్పుడు నల్లని వెంట్రుకలు అంటాం మనం జనరల్ గా. ఆ నల్లని వెంట్రుకలు పిల్లగాలితో ఆటలాడగా అనడం. పిల్లగాలి అన్నప్పుడు అక్కడ ఏమన్నారంటే ఆయన చిరుగాలి అనలే, పిల్లగాలి అంటారు. పిల్లగాలి అన్నారు.
పిల్లగాలి అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే ఒక తోటలోనో లేకపోతే ఒక చెట్టు దగ్గర ఉన్నప్పుడు ఆమె వస్తున్నప్పుడు ఆ గాలికి ముంగురులు చాలా వేగంగా ఊగితే సుడిగాలంటాం, కానీ ఆయన పిల్లగాలి అన్నారు. ఇక్కడ పిల్లగాలికి ఆటలాడడం అనేటువంటి నీలి ముంగురులు అనేటువంటి ఆ వర్షంలో ఆమె ఒక యువతి, ఒక కన్య అనేటువంటి ఒక అర్థం అనేటువంటిది ఒక ఇన్నర్ మీనింగ్ గోచరిస్తుంది, అక్కడ స్పష్టంగా కనబడుతుంది. అట్లా వస్తున్నప్పుడు ఆమెను జనరల్ గా ఎలా రమ్మంటున్నారు అంటే ఆ పిల్లగాలితో వెంట్రుకలు ఊగుతున్నప్పుడే రమ్మన్నారు. మరి అలా ఊగుతున్నప్పుడే ఎందుకు రావాలి, మామూలు సమయంలో ఎందుకు రాకూడదు అనేటువంటి దాంట్లో ఇంకో సెన్స్ ఏముందంటే ఆమె వెంట్రుకలు గాలికి చెలరేగుతున్నప్పుడే ఆమె యొక్క అందం ఇనుమడిస్తుంది అనేటువంటి ఒక భావం. చాలా అంటే ఆ పాట మొత్తంలో కూడా మళ్ళీ ఇది కాలి అందియలు రాజహంసలా రావే అన్నారు. రాజహంస వేరు, మామూలు హంస వేరు, కలహంస వేరు. హంసల్లో చాలా రకాలు ఉన్నాయి మనకు. శ్రీనాథుడు కూడా క్లాసికల్ పోయిటరీలో హంసల గురించి చెబుతూ నల దమయంతి కథలో హంస దౌత్యం అని చెప్తారు క్లాసికల్ పోయిటరీ. అందులో హంసల యొక్క రకరకాలు చెప్తారు. అందులో రాజహంస స్పెషల్ ఏంటంటే ముక్కు కాస్త పొడవుగా ఉండి యవ్వనంలో ఉండే హంసను రాజహంస అంటారు. నడకలో ఒక నాజూకు తనం ఉండడం రాజహంస యొక్క లక్షణం. అంటే ఒక రాజలాగా ఒక రాణిలాగా నడిచేటువంటి హంస అనేటువంటి భావన. అందుకే రాజహంస అనే ప్రయోగం వాడారు. నిజానికి దాశరథి గారు హంసలారా అనొచ్చు, కలహంసలారా అనొచ్చు, రాజహంస అన్నారు. ఎందుకనంటే కాలి అందియలు అన్నారు కదా, అక్కడ కాలి అందియలు గల్లు గల్లు అన్నప్పుడే ఆమె యొక్క నడకలో ఒక హొయలు కనబడుతుంది అనేటువంటి భావంలో ఆ మాట వచ్చింది. ఇలా చాలా అంటే ఆ ఒక్క పాట గురించి మనం చెబుతూ ఉంటే, ఆ ఒక్క చరణం గురించి మనం మాట్లాడుతుంటే ఇంత అంటే క్లాసికల్ పోయెట్స్తో సింక్ చేస్తూ మనకు అక్కడ ఏదైతే ఉందో దాశరథి గారి కవితాత్మక ప్రకటన భావం, ఆయన వాడినటువంటి శబ్దం, ఆ పాట మొత్తం కూడా మళ్ళీ మీటర్కి సెట్ అవ్వాలి. ఇక్కడ సినిమా కవి లక్షణం ఏంటంటే ట్యూన్కి సెట్ అవ్వాలి. ట్యూన్కి ఈ మనకు నచ్చినట్టుగా రాసుకునే అవకాశం ఉండదు. అగ్నిధారలో ఉంది అవకాశం, రుద్రవీణలో ఉంది, ఇక్కడ సినిమా పాటలో ఉండదు. సినిమా పాటలో మ్యూజిక్ డైరెక్టర్ కి సినిమా నచ్చినట్టుగా రాయాలి. దాశరథి గారికి నిజానికి మొహమాటం సినిమా రంగంలో ఎక్కువ అండి. ఆయన ఒప్పుకున్నారు, ఆ మాట అన్నారు, నాకు మొహమాటం ఎక్కువ అంటారు. నిజానికి నిజాం రాజును అంత గొప్ప ప్రపంచాన్ని దడదడలు ఆడించినటువంటి మనిషి ఆయన సినిమా రంగంలో ఎందుకు అనంటే సినిమా రంగం యొక్క టెక్నిక్ తెలియాలి కాబట్టి ఆ మొహమాటాన్ని నేను ప్రదర్శించానన్నారు ఆయన. ఎందుకంటే చాలా మంది సినిమా కవులు గొప్ప గొప్ప విశ్వనాథ గారు కూడా ఒకటి రెండు సినిమాలకు పాటలు రాశారు, విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు కూడా సినిమా రంగంలో నిలబడలేక వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ దాశరథి గారు అక్కడ నిలబడి చాలా పాటలు, దాదాపు దాశరథి గారు రాసిన పాటలు 2000 సాంగ్స్ అండి. కానీ మనకు దొరుకుతున్నవి 700 పాటలు మాత్రమే. అదే ఎందుకు అంటే కొన్ని పాటలు మనకి ఏంటంటే సినిమాలు చిన్న సినిమాలు అయి ఉండొచ్చు, కొన్ని రిలీజ్ అయి ఉండకపోవచ్చు. అది అట్లా సెన్సార్ పరంగా మనకు దొరుకుతున్నవి కొన్ని 700 పాటలు. చాలా కవులు అంతే, నారాయణ రెడ్డి గారివి కూడా అంతే, 3000 పాటలు రాశారని చెప్తారు, దొరుకుతున్నవి 1000 సాంగ్స్ అయి ఉంటాయి. ఇలా ఉంటాయి. నాకు అట్లా దాశరథి గారి ప్రతి పాట, ప్రణయ గీతం తీసుకున్నాను, ప్రబోధ గీతాలు తీసుకున్నాను, భక్తి పాటలు తీసుకున్నాను, నడిరే ఏ జామును అంత గొప్ప పాట అది. నడిరే ఏ జాములో పాట అయితే బిఎన్ రెడ్డి గారు అడిగినప్పుడు అంట దాశరథి గారు అన్నారంట, ఇది జనరల్ గా మనకు దేవుని మీద రాస్తుంటే వెంకటేశ్వర స్వామి మీద మమ్ము కావరావా దయచూపరావా అన్నట్టుగా రాశారంట. అప్పుడు బిఎన్ రెడ్డి గారు ఏమన్నారట అంటే రొటీన్ గా వద్దు, రొటీన్ గా కాకుండా కొత్తదనం కావాలి మాకు అని అంటే, అప్పుడు దాశరథి గారు ఏమన్నారట అంటే మా శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పురుషకారం అనే ఒక పద్ధతి ఉంది. పురుషకారం అనేటువంటి పద్ధతిలో ఎట్లా ఉంటుందంటే మనకు భగవంతునికి నేరుగా మన యొక్క బాధను విన్నవించకుండా అమ్మవారి ద్వారా అయ్యవారికి విన్నవింపజేయడం. ఈ ప్రాసెస్ రామదాసు గారికి చేశారు. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ. ఆయన కూడా రామునికి చెప్పకుండా సీతమ్మతో చెప్పిస్తారు. కాబట్టి ఈ ప్రాసెస్ నేను ఫాలో అవుతాను అని దాశరథి గారు అంటే ఇది చాలా కొత్తగా ఉంది,
అని అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లా నడిరే ఏ జామునో స్వామి నిరుజేర దిగివచ్చును, తిరుమల శిఖరాలు దిగివచ్చును, మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ, స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ. అంత సింపుల్ గా చెప్తారండి. అంటే జనరల్ గా మన బాధ చెబుతుంటే అమ్మకి ఎందుకు ముందు చెప్పాలంటే అమ్మ మనసు తొందరగా కరిగిపోతుంది. ఏదైనా తప్పు ఉన్నా కానీ దాన్ని సవరించి మళ్ళీ నాన్నకు చిన్నగా దాన్ని కవర్ చేసి చెప్తుంది. కాబట్టి ముందు అలివేలి మంగమ్మకు చెప్పిస్తాం. ఎలా చెప్పిస్తారు అలివేలి మంగమ్మకు అంటే, అలివేలి మంగమ్మకు కూడా ఆ చెప్పేటప్పుడు ఎలాంటి సందర్భాల్లో చెప్పాలో కూడా ఆ సందర్భాన్ని, ఆ సిచ్యుయేషన్ కూడా క్రియేట్ చేస్తారు. ఆ వెదర్ ఎప్పుడు అంటే తిరుమల శిఖరాలు దిగివచ్చునో, కొండ మీద ఉన్నటువంటి స్వామి ఎప్పుడో తెల్లవారుజామునో అమ్మవారి దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ, ఈ ఒడిలో పడుకొని ఉంటారు. స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ, ఒక ఆనందంతో ఒక తాదాత్మ్యంలో నవ్వుతూ సున్నితంగా చిరునవ్వు కురిపిస్తున్నప్పుడు నా బాధ చెబితే ఆ టైంలో అయితేనే వింటారు ఆయన అనేటువంటి ఒక సందర్భం. అట్లా దేవుణ్ణి కూడా అదే పాటలో తిట్టిన సందర్భాలు ఉంటాయి. చివర్లో కోపంతో కలవారినే గాని కరుణించలేవా, నిరుపేద మొరలేవి వినిపించుకోవా, కన్నీటి బ్రతుకుల కనలేని నాడు స్వామి కరుణామయుండన్న అద్భుతంగా మాట చెప్తారు. దాశరథి గారికి మాత్రమే చెల్లింది. నిజానికి ఆ పాట ఆ తర్వాత ఇది 67లో వచ్చిందండి రంగుల రాట్నం సినిమాలో. తర్వాత అనుకోకుండా ఎప్పుడు 68లోనో 69లోనో దాశరథి గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్తారు, ఆయన కొండ మీదకి తిరుపతికి వెళ్ళినప్పుడు ఆయన పాట ఆయనకే అక్కడ వినిపించిందంట లైన్ లో నిలబడ్డప్పుడు, దర్శనం కోసం లైన్ లో నిలబడ్డప్పుడు. ఆ సందర్భం కూడా జరిగింది. అంతేకాకుండా పరమత్త సహనం మనం మాట్లాడుకుంటే దాశరథి గారు శైవం శివుడి మీద కూడా రాశారు. భవహరణ శుభచరణ నాగాభరణ గౌరీ రమణ అంటూ ఆయన శివుడి మీద కూడా రాశారు. శివతత్వం చెప్తారు అందులో. మళ్ళీ అందరికీ ఒక్కడే దేవుడు, కొందరికి రహీము, కొందరికి రాముడు అంటూ ఆయన ఇది మత సహనం పాటించాలంటూ ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి. జీసస్ మీద రాసిన సాంగ్స్ కూడా ఉన్నాయి దాశరథి. మన ప్రేమ జీవులు సినిమా కోసం 1971లో దయచూడు యేసు ప్రభువా నీ వారి కావరావా అని అది ట్యూన్ కి రాశారు. మిస్ జూలీ ప్రేమ కథ సినిమాలో కూడా రాశారు. ఒక చర్చ్ ముందు ఆ పాట ఆయన పాట ఆయనకే వినిపించిన సందర్భాలు కూడా ఉంది. అంటే దాశరథి గారు ఇక్కడ పరమత సహనం. ఇప్పుడు సినిమా కవి అంటే అన్ని రకాలు రాయగలగాలి, కలం జేబులో పెట్టుకొని వెళ్ళిపోవాలి అని అంటారు. ఆయనే అంటారు ఒక ఇంటర్వ్యూలో. కాబట్టి ఆయన భక్తి పరంగా కావచ్చు, ఏ పరమైన ఆల్ థీమ్స్, ఆల్ వేరియేషన్స్ ఏది అయినా ఆయన రాసిన సందర్భాలు ఉన్నాయి. వినోద భరితమైన సాంగ్స్ కూడా రాశారు ఆయన. అట్లాంటి పాకెట్ కాళీ షోకిలా గారు, సోడా బుడ్డి కల్లద్దం దానికి వడ్డీ పిలిగడ్డం అంతా సర్కస్ బఫులే అంటారు. అంటే వినోద గీతాలు. ఇలాంటి భక్తి, వినోదం, విషాదం కూడా చాలా నిజమైన కలయైన నిరాశలో ఒకటేలే, పగలైన రేయైన ఎడారిలో ఒకటే. నాగేశ్వర గారి పాట కదా. నాగేశ్వరరావు గారు. దాశరథి గారు ఎక్కువగా పాటలు రాసింది నాగేశ్వరరావు గారికి, కృష్ణ గారికి. అట్లా చాలా పాటలు, ప్రణయ గీతాలు, ఇంకా ఇది అనుబంధ కుటుంబ పరమైన బాబు వినరా, అన్న తమ్ముల కథ ఒకటి, కలతలు లేని నలుగురు కలిసి సాగించారు పండంటి కాపురం. దాశరథి గారు అంత గొప్ప సరస్వతి పుత్రులు, అంత గొప్ప మహాకవి. ఆయన మనస్తత్వం చాలా సున్నితం అండి, ఎంత సున్నితం అండి. ఎక్కువ జనరల్ గా నందిని సిద్ధారెడ్డి గారు ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళతో మేము మాట్లాడుతున్నప్పుడు చెప్పేవారు, దాశరథి గారు మేము డిగ్రీలో ఉన్నప్పుడు మా కాలేజీకి ఇట్లా గెస్ట్ గా వచ్చేవారు, మేము మాట్లాడే వాళ్ళం, ఆయన మనస్తత్వం మాకు తెలిసేది, ఇట్లా చెప్పేవారు. సున్నితం అంటే ఒక గొప్ప కవి
ఎంత గొప్పగా రాసినా ఏముందండి నా గొప్ప అనుకునేటువంటి సందర్భాలు. ఆయన కవిత్వం గురించి చాలా మంది పొగుడుతూ ఉంటే ఆయన ఏం చెప్పేవారట అంటే, ఏముందండి నా గొప్ప, ఏం లేదు, మీరు అట్లా పొగుడుతుంటారు, నా కవిత్వంలో నా పాటల్లో నేనే తప్పులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయండి అని ఒప్పుకున్నారు. బాబు వినరా అనే పాటలో ఆయన ఒక చోట ఒక చిన్న, అది అంటే త్రుటిలో జరిగినటువంటి ఒక మిస్టేక్ అని ఆయన చెప్తుంటారు. ఏంటంటే పాట మొత్తం రాసేశారు, ఘంటసాల గారికి ఇచ్చేసి వచ్చేసారు. పాటలో ఏంటంటే ఒక చోట, అన్న మనసులో ఉన్నవి ఎన్నో కోరికలు, తమ్ముళ్ళకి జరగాలి పెళ్లి పేరంటాలు అంటారు. అయితే ఆ లైన్, సెకండ్ లైన్ అందులో మిస్టేక్ ఉంది. ఆ విషయం దాశరథి లాంటి మహాకవికి అది అది చిన్న విషయం. ఆ ఇచ్చేశారు, రికార్డింగ్ అయిపోయింది, ఘంటసాల గారు పాడేశారు, ఫైనల్ రికార్డింగ్ అయిపోయింది. సాంగ్ రిలీజ్ రెడీగా ఉన్న సమయంలో అప్పుడు టేపు, అది సిడి టేప్ ఉండేది, పెంకు. దాశరథి గారు పంపించేసిన తర్వాత అది రికార్డ్ అయిపోయిన తర్వాత మద్రాస్కి వెళ్ళిపోయింది 1972 పండంటికాపురం. అప్పుడు ఆయనకి ఆలోచన, అరే ఆ మాట ఎలా వాడాను, యాక్చువల్గా ఏంటంటే తమ్ముళ్ళకి జరగాలి పెళ్లి పేరంటాలు, పేరంటాలు మీన్స్ ఫీమేల్ పరమైనటువంటి వాడుక పదం, వాడాల్సిన పదం. ఆయన ఏమన్నారంటే తమ్ముళ్ళకి జరగాలి పెళ్లి పేరంటం అన్నారండి. ఆ మాట మళ్ళీ ఘంటసాల గారిని కలిసి, అది పొరపాటు అయిందండి, అది పేరంటం అనే పదం వాడేశాం, మీరు అలాగే పాడేశారు, కనీసం మీరు చూడలేదు, నేను వేగంలో పాడేశాను అని అంటే, మహాకవి దాశరథి గారు ఏది చేసినా అది కరెక్టే, అలా ఏమీ ఉండదు, కాబట్టి దాని గురించి ఏమి ఆలోచించకండి అని. అది ఇప్పటికీ కూడా తప్పు అన్న విషయము దాశరథి గారు చెప్పే వరకు ఎవరికి తెలియదు, ఇప్పటికి ఎవరికి తెలియదు ఆ విషయం. అంటే అంత, అంటే అది అంత మహాకవి, అలా ఒక వినయంగా, ఆయనకున్నంత వినయశీలత ఎవరికి లేదండి. నాకు తెలిసి తెలుగు కవుల్లో, అవును మీకు నేను, మీకు తెలుసు, మీరు అన్నారు చాలా, ఎవ్వరు వచ్చినా కూడా అసలు చిన్న పెద్ద ఏమీ లేదండి. చిన్న పిల్లలకి ఆయన మర్యాద ఎందుకండి ఇవ్వాల్సింది అసలు? అందరినీ నిలబెట్టేసి ఎవరన్నా వస్తే సమంగా ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు. మా మేనకోడలు, పెద్ద మేనకోడలు, చిన్న మేనకోడలు, మా బావగారు, మా చెల్లి అని అసలు అనవసరం. కానీ పిల్లల్ని ఏమంటారు, మీరు లోపల బాగుంటారా, అలా చేయకండి అంటారు. కానీ ఆయన అట్లా కాదు. ఎందుకంటే ఇది మీరు చెప్పేవారు ఎప్పుడు, ఇట్లా ఫంక్షన్స్ లో భోజనాలు అయ్యాక మీరంతా వారి చుట్టుపక్కల ఇట్లా కూర్చొని ఉంటే, అది మొన్న కూడా చెప్పాను. అవును, అది చాలా, అంటే జ్ఞాపకాలు. అందరు మనుషులు రావాలి, అంత కుటుంబం కలిసి ఉండాలి. కుటుంబం అంటే కేవలం తన భార్య పిల్లలు ఇది కాదు, అందరు కలిసి ఉండాలి అన్నది. ఉమ్మడి కుటుంబాలంటే నాకు చాలా ఇష్టం. చాలా ఇష్టం. లక్ష్మి గారు కూడా ఒకసారి మన ఇంటర్వ్యూలో చెప్తూ, తర్వాత ఇందిరా గారు కూడా చెప్పారు. విషయం ఏంటంటే దాశరథి గారు అంత గొప్ప కవి, అంత ఎప్పుడు కూడా నేను ఈ కవిత్వం రాశాను, ఈ పాట రాశాను అని చెప్పి ఇట్లా చెప్పుకోవడం గర్వంగా ఇలా చేయలేదంట. ఎక్కడ మా నాన్న కవి అన్న విషయం, మా నాన్న పాటలు రాశారన్న విషయం మేము సిల్వర్ స్క్రీన్ మీద టైటిల్స్ పడుతుంటే చూసామే కానీ మాతో ఎప్పుడు కూడా ఇట్లా గర్వంగా చెప్పుకోలేదు అని మేడం ఇందిరా గారు చెప్తుంటారు, ఎప్పుడు చెప్తుంటారు. అట్లా చాలా సందర్భాలు లక్ష్మి గారు కూడా ఇంటర్వ్యూస్ లో చాలా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. థియేటర్ లో చూసే వాళ్ళం, నారాయణ రెడ్డి గారు వీళ్ళంతా కూడా ఇంటికి ఎక్కువగా వచ్చేవారు అన్న, చాలా బిజీగా ఉండేది. ఆయన వీళ్ళ దగ్గర ఉన్నాడు కూడా, నారాయణ రెడ్డి గారు ఉన్నారు చాలా రోజులు. మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు, వాళ్ళు ఆయనను కూడా అన్నయ్య అన్నయ్య అని చెప్పి పిలిచేవారంట. సో మా పిన్ని ఆయనని అన్నయ్య వదినమ్మ ఏం వండి పెట్టింది నీకు అని చెప్పి జస్ట్ జోక్ గా అడుగుతుండే వాళ్ళట. చాలా మంచి బంధుత్వం కూడా వాళ్ళిద్దరిది అట్లా కలిసింది. రామలక్ష్మణులు అని పిలిచేవారు దాశరథి గారు, నారాయణ రెడ్డి గారు. ఎక్కడికి వెళ్ళినా కానీ రామలక్ష్మణులు అని పిలిచేవారు. తెలంగాణకు కవిత్వానికి రెండు కళ్ళు, ఒకటి దాశరథి గారు, నారాయణ రెడ్డి గారు.
ఓహో ఆహాహా అందెను నేడే అందనిగా వెళ్ళి నా అందాలన్నీ ఆతని వెన్నెలలే అందెను నేడే అందనిగా వెళ్ళి. వ్యక్తిగతంగా మీకు దాశరథి గారి పాటల్లో ఏ రకమైన పాటలు ఇష్టం? ఇందాక ఎన్ని రకాల పాటలు రాశారు చెప్పుకున్నాం మనం. అవును మేడం. సో అందులో మీకు ఇండివిజువల్గా మీకు పర్సనల్గా ఏ పాటలు ఇష్టం? నాకు బాగా నచ్చిన పాట, దాశరథి గారి ప్రతి పాట నాకు చాలా ఇష్టం. నాకు బాగా నచ్చిన పాట అంటే నేను పదే పదే ఎక్కువగా వినడం, ఎక్కువ ఈ పాట వింటుంటాను నేనంటే రాము సినిమాలో రారా కృష్ణయ్య. చాలా మంచి పాట. చాలా అంటే చాలా. అదే సినిమాలో మంటలు రేపే నెలరాజా, అది నాకు చాలా ఇష్టం. అది సీనారాయణ రెడ్డి కదా? దాశరథి గారే. ఆ సినిమాలో అంటే ఒక పాట ఇలాంటిదే ఇంకోటి ఉంటుంది, అది సీనారాయణ రెడ్డి గారు రాశారు. మల్లెలు మళ్ళీ ఎలారా మాలికలారా కన్ఫ్యూజ్ అవుతుంది ఒక్కోసారి అవి రెండు పాటలు. నాకు ఆ పాట ఎక్కువ ఎందుకు ఇష్టం అంటే, మంటలు రేపే ఎక్కువ ఎందుకు వింటానంటే దాంట్లో ఒక లైన్ ఉంటుందండి, ఆకాశానికి అంతుంది నా ఆవేదనకు అంతే లేదు, అవును, మేఘంలో నా మెరుపుంది నా జీవితమందున వెలుగేది, మదిలో శాంతి లేనప్పుడు ఈ మనిషిని దేవుడు చేశాడు, సుఖము శాంతి ఆనందం నా నొసటన రాయుట మరిచాడు. గ్రేట్ ఇమాజినేషన్ కాదు, అది ట్రూ. ఎందుకనంటే మనిషిని దేవుడు తయారు చేసేటప్పుడు దేవుడికే మనశ్శాంతి లేదంట. దేవుడికే మనశ్శాంతి లేనప్పుడే మనిషిని తయారు చేశాడు కాబట్టి మనిషికి మనశ్శాంతి లేకుండా అయిపోయింది. మామూలు ఎక్స్ప్రెషన్ కాదు, పొయిటిక్ ఎక్స్ప్రెషన్. అసలు తీగలు తెగిన వీణియపై ఇక తీయని రాగం పలికేనా, ఇసుక ఎడారిని ఎప్పుడైనా ఒక చిన్న గులాబీ విరిసేనా అన్నారు. అంటే బాధతో ఉన్నప్పుడు టోటల్ లైఫ్ అంతా బాధే. ఆ బాధలో సంతోషాన్ని చూడాలి. ఎదురుగా సంతోషం ఉన్నా మనం చూడలేం, ఎదురుగా దీపావళి ఉన్నా మనకు చీకటే కనిపిస్తుంది. దీని సింబాలిక్ అని చెప్పింది ఏంటంటే, మనకు మొత్తం బాధతో ఉన్నప్పుడు మనకు సంతోషం పంచడానికి ఎంతమంది వచ్చినా ఆ బాధ అనేటువంటిది, అంటే మనకు నచ్చిన వ్యక్తి, మనకు బాగా కావలసిన వ్యక్తి మన జీవితం నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆ వ్యక్తిని తలుచుకుంటూ మనము అట్లాగే ఆయన జ్ఞాపకాలతో మనం బతుకుతున్నప్పుడు చుట్టూ ఎంతమంది సంతోషం పంచినా ఆ జ్ఞాపకాలు వదిలిపెట్టిపోవు. ఇక్కడ సినిమా పరంగా ఆయన రాశారు జనరల్గా, అది సినిమాలో అక్కడ హీరో వాళ్ళ వైఫ్ చనిపోతుంది, ఆయన రాశారు. కానీ ఇది సినిమా పరంగా పక్కన పెడితే ఈ పాట వింటుంటే ప్రతి వారి జీవితంలో ఎప్పుడు ఒక బాధ, ఎప్పుడు ఏ వెలితి ఉన్నా దాశరథి గారిని నన్ను దృష్టిలో పెట్టుకుని రాశారా, ఇది నా కోసమే రాశారా అన్నంత బాగా ఉంటుంది. అంటే అక్షరాలు అంత ఒక న్యాచురల్గా అనిపిస్తుంటాయి. మళ్ళీ రాము రారా కృష్ణయ్య పాటలో కూడా భక్తుని వేదన కనబడుతుంది. సింపుల్ వర్డ్స్, కరుణించే చూపులతో కాంచవయ్య, ఏది వద్దు కృష్ణుడికే చెప్పుకుంటారు. ఆయన కృష్ణుడికి ఎందుకు చెప్పుకోవాలి, కృష్ణుడే ఎందుకు వింటాడు? బాధలు వినేటువంటి ఏదైతే సున్నితమైన మనస్సు మరి అతనికి లేదు. సున్నితమైన మనస్సు ఎందుకు లేదు? ఆయన బండరాయిలో ఉన్నాడు, మరి ఆయనకి ఏం వినిపిస్తుంది అంటే రాయి మాత్రమే బండ, ఆయన రూపం మాత్రమే నల్లన, కానీ చూపు మాత్రం చల్లన అంటారు. అందుకే దాశరథి గారికి ఆ పాట నాకు చాలా ఇష్టం. మంటలు రేపే నెలరాజా ఒకటి, రారా కృష్ణయ్య, ఈ పాటలు ఎక్కువ నేను ఇండివిజువల్ గా జనరల్ గా అయితే ఇంకా చాలా పాటలు వింటుంటాను. ప్రతి పాట నేను రెగ్యులర్ గా, అయ్యో ఎన్ని పాలను నన్ను పాలింపగా నడచి వచ్చింది, ఎంత మంచి పాట అండి. అబ్బబ్బ, అదొకటి. గోరంక గూటికే చేరావు చిలక, బ్రహ్మాండమైన పాటలు అండి, గోల్డెన్ సాంగ్స్. అది చాలా రామారావు గారికి బాగా నచ్చిన పాట అంట. అదే అవునంట. ఎవరు రాశారు అని అడిగితే అది ఫస్ట్ పార్ట్ ఏమో నాకు తెలియదు, ఈయనే రాశారు అని అంటే కొత్త పిలిచి మెచ్చుకున్నారంట. అంటే అప్పటికి రాశారనుకుంటాను.
కాకపోతే అంటే ఎక్కువ నాగేశ్వరరావు గారికి రాశారు. రామారావు గారికి అంతకుముందు రాశారండి, అందులో కూడా రాశారు కదా, అదేంటి ఓ చెలి కోపమా అందులో రాశారు. అంటే ఈ పాట అంటే ఇది యాక్చువల్ గా మేడం ఇది దాగుడు మూతలు సినిమా 64 లో వచ్చింది. అంతకంటే ముందే బందిపోటు సినిమాలో 63లో ఎన్టీఆర్ గారికి రాసేశారు. కాకపోతే ఏంటంటే లిరిక్ రైటర్ ఎవరనే ఉద్దేశంతో అట్లా ఎవరు రాశారు ఏంటి అని అడిగింటారు. చాలా తర్వాత మీరు అన్నట్టు శ్రీకృష్ణ తులాభారంలో 67లో మళ్ళీ రాశారు అది ఓ చెలి కోపమా. చాలా మంచి పాట. రామారావు అది నేను ఎన్నిసార్లు వింటాను. అదొకటి, ఆ పాట ఒకటి. ఇంకోటి అది అందరూ ఎక్కువగా ఏ దివిలో విరిసిన పారిజాతం అంటారు, కానీ నాకు ఆ పాట ఎక్కువ ఇష్టం. ఏంటంటే రంగనాథ్ ఉంటారు, రంగనాథ్ పాడుతుంటారు ఈ పాట. మధుమాస వేళలో. అబ్బా అదండి, మధుమాస వేళలో మరుమల్లె తోటలో ఎన్నిసార్లు వింటానండి. అదైతే అది విన్నా కొద్దీ వినాలనిపిస్తూ ఉంటుంది ఆ పాట. దాని మ్యూజిక్ కానీ, పాడడం కానీ, ఆ లిరిక్స్ కానీ అట్లా కుదిరిపోయాయి అంతే. అయితే మేడం అందులో పాటలో ఉదయించే భానుబింబం వికసించలేదు కమలం, నెలరాజు రాక కోసం వేచింది కుముదం అని. ఈ కుముదం అనే వర్డ్ అప్పుడు దానికి బాలసుబ్రహ్మణ్యం గారు అడిగారంట, ఈ కుముదం ఏంటి, కన్నె కుముదం అన్నారు. కుముదం మీన్స్ సాంస్క్రిట్ వర్డ్ యాక్చువల్ గా, కలువ పువ్వు. కుముదం అంటే కలువ పువ్వు. మరి కలువం గాని కలువ గాని అనొచ్చు కదా అని అంటే, దాశరథి గారు అక్కడ ఏంటంటే ఈ టోటల్ మొత్తం కూడా మీటర్లో అంతా కూడా టోటల్ గా ఇది పొయిటిక్ అంతా కూడా దీన్ని మనం ఏమంటామంటే కవి సమయం అంటాం. షేక్స్పియర్ చెప్పినటువంటి ఇది పాశ్చాత్య ధోరణిలో కవి సమయం అంటాం. ఎప్పుడైనా సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడు అంటే మన ఇది తామరపు వికసించినప్పుడే ఉదయిస్తాడు. చంద్రుడు ఎప్పుడు ఉదయిస్తాడంటే కలువపు వికసించినప్పుడే ఉదయిస్తాడు. అందుకే ఉదయించి భానుబింబం వికసించలేదు అందుకే మళ్ళీ నెలరాజు వచ్చాడు కానీ కలువ పువ్వు లేదు అనే ఉద్దేశంతో కుముదం అని అట్లా వాడరు. అది చాలా మంది ఆ వర్డ్ అది ప్యూర్ సాంస్క్రిట్ వర్డ్ కుముదం. చాలా గొప్ప ప్రయోగం. దాశరథి గారు ఏ పాట రాసినా ట్యూన్కి రాస్తే అంత అవలీలగా అలవోకగా అది చాలా ఇట్లా రాసేస్తారు, అలవోకగా రాసేస్తారు. గోదావరి గట్టుంది 6 నిమిషాలు రాశారు. 6 నిమిషాలు రాశారంట. అది తమిళ ట్యూన్కి మళ్ళీ తమిళ ట్యూన్కి. ఆయన ఎక్కువగా రిస్క్ తీసుకుందంటనంట సినిమా పాటల్లో. ఒక్క పాట కట్టండి, అది రష్యన్ ట్యూన్కి రాశారు. అది ఆత్మగౌరవం సినిమాలో అందెను నేడే అందని జాబిల్లి. చాలా బాగుంది. చాలా అది నైట్ అంతా కూర్చొని రాశారంట. అప్పుడు అది గాలిబ్ గీతాలు కోసం మూవీ పుస్తకం రాస్తూ ఆయన మన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు పల్లా దుర్గయ్య గారు ఇంట్లో ఉన్నారంట నైట్, నారాయణగూడలో ఉన్నప్పుడు. అప్పుడే మన సాలూరి గారు ట్యూన్ ఇది అంటే ఇది రష్యన్ ట్యూను, చాలా కష్టం అవుతుందండి దాశరథి గారు అంటే, లేదు నేను పక్కా రాస్తాను, తప్పకుండా ఇది మీకు రాసిస్తానని చెప్పి ఆయన ఇది శపథం కట్టారంట దాశరథి గారు. ఇక శపథం కట్టాము, రాయాలి. ఆ ట్యూన్ మొత్తం కూడా రష్యన్ బాణీ. అది ఎలా చెప్పి తెల్లని వరకు అంతా రాస్తూ మొత్తం ఆ ట్యూన్కి రాసిన తర్వాత మళ్ళీ ఏది అర్ధరాత్రి మళ్ళీ ఫోన్ చేసి ట్యూన్ మళ్ళీ ఒకసారి వినిపించండి, ఆ ట్యూన్కి కరెక్ట్గా ఉందో లేదని చెప్తాను చరణాలు పల్లగాని మళ్ళీ ట్యూన్ చెప్పమంటుంటే రాజేశ్వరరావు గారు నిద్రమత్తులో లేచి ట్యూన్ వినిపిస్తే ఆ ట్యూన్కి మళ్ళీ ఆ వర్డ్స్ చెప్తే మొత్తం ట్యూన్కి ఏది కరెక్ట్గా సెట్ అయిపోయింది అని అంటే అప్పుడు అమ్మయ్య అనుకున్నారంట. ఎందుకంటే చాలా అది కష్టతరమైన రష్యన్ బాణీకి నాకు తెలిసి తెలుగు కవులు చాలా తక్కువ మంది రాశారు. దాశరథి గారు, వేటూరి గారు అనుకుంటా, నాకు తెలిసి ఇద్దరే అనుకుంటాను రష్యన్ బాణీలకు ఎక్కువగా వచ్చినవి. ఇంగ్లీష్ ఆల్బమ్స్ కి రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి, కానీ రష్యన్ ట్యూన్స్ కి మాత్రం మనకు చాలా తక్కువగా ఉన్నాయి టాలీవుడ్ లో. ఇట్లా చాలా మంచి పాట, చాలా బాగా నచ్చిన పాట.
చెలే చెలికాడే నాలో తలపులు రేపెనులే అందెను నేడే అందనిగా లలిత గీతాలు. అవును, లలిత గీతాలు రాశారు కదా, అందులో ఒక పాట తల నిండా పూదండ దాల్చిన అలాంటి పాటలు కూడా అది ఘంటసాల గారు అడిగి తీసుకొని ఆయన పాడుకున్నారంట. అది ప్రైవేట్ సాంగ్. నాకు ఇవయ్యా నా కవిత కవిత లాగా పెట్టుకున్నారంట. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చూసారంట. అబ్బాయి కవిత చాలా బాగుందయ్యా అని నాకు ఇస్తావా, నేను పాట కట్టుకున్నానంటే ఓ తీసుకోండి మహద్భాగ్యం అని చెప్పేసి ఇచ్చారంట. వెలిగించవే చిన్ని వలపు దీపం, అది కూడా ఆయన చాలా అసలు. ఎందుకంటే దాశరథి గారు అప్పుడు మనకు రేడియోలో చేస్తున్నప్పుడు రేడియో కోసం అని లలిత గీతాలు, దేశభక్తి గీతాలు కూడా రాశారు. పొద్దున వచ్చేవి చూడండి ఆకాశవాణిలో, దేశభక్తి గీతాలు వచ్చేవి, కోరస్ పాటలు. అందులో ఆయన పాటలు చాలా వచ్చేవి. చాలా పిల్లల్లారా పాపల్లారా రేపటి భారత పౌరుల్లా, అవన్నీ అయితే మేము పిల్లలం ఎప్పుడు నేర్చుకునేవాళ్ళం. ఆయన పిల్లల పాట రాస్తే వాళ్ళందరూ నేర్చేసుకోవాలి. నేను 4th క్లాస్ లో ఉన్నప్పుడు మాకు ఇండిపెండెన్స్ డే అప్పుడు, రిపబ్లిక్ డే అప్పుడు మాకు పాటలు నేర్పించేవాళ్ళు. అప్పుడు భారతీయ వీరులం భరతమాత బిడ్డలం అని దాశరథి గారు రాసినటువంటి అది దేశభక్తి గీతం, అది లలిత గీతం కిందే రేడియోలో వచ్చేది. మా నాన్నమ్మ మాకు చెప్తుండేవారు ఆ పాట, భారతీయ వీరులం భరతమాత బిడ్డలం, అది దాశరథి గారిదే. అది నాకు 4th క్లాస్ లో మేము ఎప్పుడు ఫ్లాగస్టింగ్ అప్పుడు స్కూల్లో మేము ఇది పాడేది. నాకు 9th క్లాస్ లో తెలిసింది దాశరథి గారు రాశారు అని అప్పుడు విషయం. అట్లా చాలా పాటలు రేడియో కోసమనే దాదాపు ఒక 50 పాటలు రాసి ఒక బుక్ వేశారు ఆయన 1959లో, 59లో నవమంజరి అని. ఓ అదేనా నవమంజరి? నవమంజరి. నేను అన్ని పుస్తకాలు మీరు చెప్పినవి అన్ని విన్నాను కానీ నాకు నవమంజరి ఒకటే నాకు తెలియలేదు అనమాట. అది భక్తి గీతాలు, దేశభక్తి గీతాల, లలిత గీతాలు, లలిత గీతాలు కలిపి రేడియోకి రాసినవి. 50 సాంగ్స్ 60 సాంగ్స్ 60 పాటలేమో ఉంటాయి దాంట్లో. దాంట్లో చాలా పాటలు మన ఇది దేశ దేశాలలో దీపాలు దీపాలు, తిమిర లోకము మీద కోపాలు తాపాలు, కళ్ళపై రేటి కటిక చీకటి నెల్ల కడిగేటి బంగారు చలువ కాంతుల జాలు, మినుకు మినుకున దివ్వె వెలిగించబోకే మనసులో నా దివ్వె మార్పేయబోకే అని ఉంటుంది. తర్వాత ఏ అమృత భావము ఈ చిన్ని తోవలో అని ఒక పాట ఉంటుంది. పూల దీపం ఎత్తరావే పున్నాగ వేణి జాలి మాట ఆడిపోవే సఖీ మంజువాణి అని ఇట్లాంటి పాటలు. వదినమ్మ మాటంటే 100 వరహాలు, వదినమ్మ పాటలో మధుర వీణళ్ళు, చీకట్లు విడగొట్టు చిగురు వెన్నెల్లు, చిందించు మా వదిన చిన్ని మోముళ్ళు, మా వదిన తల నిమిరి మమ్ములాలిస్తే మనసులో శోకాలు మరచిపోవాలి, అమ్మయ్య మమ్ములను తాను పెంచేను, అక్కయ్య మమ్ములని తాను ఆదరించేను, కొట్టదు తిట్టదు కోపమ్ము గొనదు, కొంచెమైనా నొచ్చుకొను మాటలనదు, ఎందరికైనను ఇట్టె వడ్డించు, ఎంతమందినైనను ఇట్టె లాలించు అని ఉంటుంది. అది అంటే వదినమ్మ గురించి అని ఒక గేయం. అది మా అత్త గురించే రాసి ఉంటారు. అవును, చాలా. ఎందుకంటే మా ఆయనకి 3 చెల్లెళ్ళు కదా, అవును, ఆమె చూసుకున్నారు. అంటే వీళ్ళే కదా వాళ్ళని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేశారు. సో మా అమ్మకైతే చాలా ఇష్టం ఉండేది, మా ఎప్పుడు వదిన అని బాగా ఉండేవాళ్ళు. చెప్తారు మళ్ళీ ఇదే అంటే వదిన గారి గురించి. ఇక్కడ లలిత గీతంతో పాటు అమృతాభిషేకంలో ఒక పద్యం ఉంటుంది. మా వధూనిక మృదు మధుర హాసమ్ములో దుఃఖాలు పలుచనై తొలగిపోవు అంటారు. ఆమె మాట్లాడుతుంటే ఆమె యొక్క చిరునవ్వులకి వేప కొమ్మల చేదు విరిగిపోవు అని రాశారు.
అలాంటి గొప్ప అంటే వదిన గారి మీద, అమ్మ మీద చాలా మంచి ఇలా లలిత గీతాలు అయితే చాలా ఎక్కువగా రేడియోలో లలిత గీతాలు నాన్నగారు చిన్నప్పుడు వినేదంట. లలిత గీతం అంటే ఈ మాసపు పాట అని వచ్చేది. అవును, అది మేము నేర్చుకునే వాళ్ళం. నెల మొత్తం ఒకటే పాట వచ్చేది. అవును, చిత్తరంజన్ గారు చేసేవాళ్ళు. చిత్తరంజన్ గారు ఎం చిత్తరంజన్ గారు, అదే చిత్తరంజన్ గారు మా నాన్నగారు రాసినటువంటి లలిత గీతం ఒకటి పాడారు అన్నమాట. అక్షరాలు నేర్వగా రారండి. అప్పుడు నాన్నగారు డిగ్రీ అప్పుడు దాశరథి గారు ఎక్స్పైర్ అయ్యారు 89లో అనుకుంటుంది. చిత్తరంజన్ గారు నాన్నగారి పాట పాడడం అప్పుడు చెప్పేవారంట, దాశరథి గారి ఇట్లా లలిత గీతాలు మేము పాడేవాళ్ళం ఇట్లా అని అప్పుడు నాన్నగారు చెప్పేవారంట. ఎక్కువగా లలిత గీతం వినిపించింది రేడియోలో అంటే దాశరథి గారు, కృష్ణ శాస్త్రి గారు ఇద్దరికి ఎక్కువగా వినిపించేది. చాలా మంచి, వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ కదా. అవును, చాలా మంచి స్నేహితులు. 6 years కొలీగ్స్ అంట. ఇక్కడే మన వచ్చేవారు మన లక్డీగప్పుల్లో మన అసెంబ్లీకి అపోజిట్ లో గోపి హోటల్ ఒకటి ఉండేది. అసెంబ్లీకి అపోజిట్ ఆ హోటల్లో ప్రతిరోజు అక్కడ మధ్యాహ్నం ఇడ్లీ స్పెషల్ అంట. ఇడ్లీ తింటూ మాట్లాడుకునే వాళ్ళంట. అయితే అందులో రాసుకున్నారు, ఇది యాత్రా స్మృతిలో రాసుకున్నారు, మేము ఇడ్లీ అంతా తినడం, కృష్ణ శాస్త్రి గారే బిల్ పే చేయడం మాకు ఒక ఆనవాయితీ అని రాసుకున్నారు. చాలా సరదాగా చాలా అవన్నీ చదువుతుంటే మేడం, వింటుంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, అంత గొప్ప వాళ్ళను చదువుకునేటువంటి భాగ్యం దక్కింది. వాళ్ళు ఉండేటువంటి కాలంలో ఉండుంటే వాళ్ళ ఆశీస్సులు పడేవి అని ఒక ఓల్డ్ సోలే అండి. నేను ఓల్డ్ సోలే. ఎప్పుడైనా సరే ఓల్డ్ మూవీస్ చూసినప్పుడు, ఓల్డ్ బుక్స్ చదివినప్పుడు, ఏదైనా సరే అరే అప్పుడు పుట్టిండే ఎంత బాగుండేది కదా అనిపించేస్తుంది. చాలా వాళ్ళ ఆలోచనలు, ఆశీస్సులు, నారాయణ రెడ్డి గారి ఆశీస్సులు నేను పొందగలిగా. అప్పుడు దాశరథి గారి మీద నేను పిహెచ్డి చేస్తున్నప్పుడు కూడా నేను వారి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడాను. ఆ సందర్భం వచ్చి నేను ఆయనది మామయ్య జయంతి కోసం వీళ్ళందరితో మాట్లాడాను అనమాట. అప్పుడు నారాయణ రెడ్డి గారు, నాగేశ్వరరావు గారు, మా మామయ్య, చిన్న మామయ్య దాశరథి గారు, ఇంకా ఆయన ఫ్యాన్స్ తోటి కొంతమందితో మాట్లాడా, కుటుంబంతో మాట్లాడా. అది పెద్ద ప్రోగ్రామ్ అనమాట అది. అప్పుడు ఆయన అడిగాను అనమాట, నేను వచ్చినప్పుడు మీ ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేయొచ్చా అంటే, అడగాల అమ్మా రా అన్నారు నారాయణ రెడ్డి గారు. అయితే ఆయనకి ఏ చెల్లెలు కూతురునో ఆయనకి అర్థం కాలేదన్నమాట. ఆయనకు ముగ్గురు కదా, చిన్నవాళ్ళు గుర్తున్నారు. పెద్ద ఆమె కూతురువా నువ్వు, ఆయన వేరే దూరాదేశం ఇచ్చారు అంటే రాయచూర్ అంటే అప్పుడు దూరాదేశం అనమాట. రాయచూర్కి ఇచ్చారు, ఆమె కూతురువా అని అడిగారు. అంటే కానీ ఆయనను కలుసుకునే అదృష్టం, కలుసుకోవడం అంటే చిన్నప్పుడు చూసాము కానీ కలిసి మాట్లాడి ఇంటర్వ్యూ తీసుకోవడం అది కుదరలేదు, వెళ్ళిపోయారు. ఈయన నాగేశ్వరరావు గారు ఇంటర్వ్యూ ఇచ్చారు నాకు, కానీ నేను మళ్ళీ వీడియో ఇంటర్వ్యూ ఆయనను కలిసి కూర్చొని చేయాలంటే దానికేం భాగ్యం అమ్మా రా అన్నారు. ఇంతలోనే వెళ్ళిపోయారు ఆయన. నాగేశ్వరరావు గారికి చాలా ఇష్టం దాశరథి గారు అంటే. నిజానికి దాశరథి గారు సినిమా రంగంలోకి రాకంటే ముందే గాలిబ్ గీతానంకితం చేశారు, డెడికేట్ చేశారు. అవునంట. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారు ఈయన కోసం అప్పుడే ఆ ఇంటర్వ్యూలోనే చెప్పారు, దాశరథి గారు మా ఇంటికి వచ్చి ఉండేవారు, హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంట్లోనే ఉంటే అమ్మ ఆయన కోసం వేరేగా ఉండేది, ఆయన నాన్ వెజ్ తినేవారు కాదు, ఆయన చాలా డెలికేట్ డయట్ అంట ఆయన మామయ్యది. అందుకని ఆవిడే స్వయంగా కూర్చొని వడ్డించి కబుర్లు చెప్పి చేసేవారు, చెప్పారు అప్పుడు. చాలా
నిదురించిన ఆశలు చిగురించెలే, చెలికాడే నాలో తలపులు రేపెనులే. అందెను నేడే అందని జాబిల్లి. నా తెక్కిలి మెల్లగా మీటగనే నర నరముల వీణలు మోగినవి. గిలిగింతల నా మేన పులకించెలే, గిలిగింతల నా మేన పులకించెలే. నెలరాజే నాతో సరసములాడెనులే. అందెను నేడే అందని జాబిల్లి. చాలా పాటలు కూడా మీరు ఇప్పుడు మీరు కవిత్వంతో పాటు సినిమా పాటలు కూడా రాస్తున్నారు కదా. అవును. సో మీరు అనుకున్నారా సినిమా పాటలు రాస్తాను అని? మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? సంకల్పం ఉంది మేడం. అంటే ముందు నుంచి నాకు ఒక ఆలోచన ఉండే, అంటే ఏంటంటే సినిమా కవిగా రాణించాలి, సినిమా రంగంలో అడుగు పెట్టాలి అని ఉండేది. కాకపోతే అవకాశం మాత్రం నేను తనంతట తానే వచ్చింది. నేను అడగకుండానే, నేను ప్రయత్నం చేయకుండానే అవకాశం వచ్చింది. తల్లాడ సాయి కృష్ణ గారు దర్శకులు. ఆ మూవీకి నాకు ఒక్కడే నెంబర్ 1 సినిమాకి మొట్టమొదటి వచ్చింది. అదొక అదృష్టంగా నేను భావిస్తాను. ఎందుకనంటే అంటే కవిత్వం రాస్తూ ఇటు సినిమా పాటలు రాయడం అనేటువంటిది చాలా మంది ఉన్నారు సినిమా కవులు. అంటే కేవలం సినిమా మీద మాత్రమే ఫోకస్ చేస్తూ, లేదా ఓన్లీ కవిత్వం మీద మాత్రమే ఫోకస్ చేస్తూ చాలా మంది ఉన్నారు. కానీ కవిత్వం, సినిమా పాట రెండింటిని బేస్ చేసుకొని రాసినటువంటి కవులు తెలుగులో చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు శ్రీశ్రీ గారు, తర్వాత ఆరుద్ర గారు, దాశరథి గారు, కృష్ణ శాస్త్రి గారు, నారాయణ రెడ్డి గారు, వీరే. మిగతా వాళ్ళంతా కూడా కేవలం సినిమానో లేకుంటే కవిత్వమో అట్లాగే ఉన్నారు. ఇట్లా కేవలం వీరే ఉన్నారు. అదొక్కటి నాకు, ఎందుకంటే వాళ్ళ కవిత్వం చదువుతూ అదే అడగబోయా నేను. వాళ్ళ ప్రభావం ఉందా మీకు? ఉంది మేడం. ఎందుకంటే దాశరథి గారు ముందు కవి, అవును, తర్వాత సినీ కవిత్వం ఆయనని వెతుక్కుంటూ వచ్చింది కదా. అంతే మేడం. సో ఆయనకి సాహిత్య రంగం, కవిత్వం ఇవి ఆయనకి ముందు. 2 కళ్ళని కూడా చెప్పలేము. ఇది ఎక్కువ ఇంపార్టెన్స్ ఆయన కవిత్వంది. అవును మేడం. జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన వదిలిపెట్టలేదు. అప్పుడు కూడా రాస్తారు. అప్పుడు రాసినవే కదా అగ్నిధార, రుద్రవీణ ఇట్లాంటివన్నీ. సో కవిత్వం మాత్రం, సో మీరు 2 కంటిన్యూ చేయగలరా? తప్పకుండా. నేను ఇప్పుడు 2 రాస్తున్నాను. ఇప్పుడు కవిత్వము, సినిమా పాట నేను 2 కళ్ళుగా నేను ప్రయాణం చేస్తున్నాను. నేను ఎవరితో, భాస్కర్ భట్ల గారితో మాట్లాడినప్పుడు నేను చెప్పాను అనమాట. ఆయన చిన్నవి కొన్ని పెడుతుంటారు ఫేస్బుక్లో అప్పుడప్పుడు, ఆయన ఆలోచనలు అవి బాగుంటాయండి, మరి బుక్గా తీసుకురావచ్చు కదా, బాగుంటాయి, కవిత్వం కూడా రాస్తుండండి పక్కన అని చెప్పేదాన్ని అనమాట. కానీ మీరు మాత్రం కవిత్వం వదిలిపెట్టకండి. కవిత్వం, సినిమా పాట 2. సో ఇప్పుడు సినీ గీతాలు రాస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళకు కలిగిన ఆనందం, ఒక పాట హిట్ అయిందంటే వచ్చే సంతోషం, ఇవన్నీ మీరు కూడా అనుభవిస్తున్నారా? అవును మేడం. ఇప్పుడు అదే అనుభవంకి వచ్చింది. అప్పుడు వాళ్ళకి ఏంటంటే అంత పెద్ద పెద్ద మహాకవులను ఈ పదం బాలేదండి మళ్ళీ మార్చండి, ఈ పదం బాలేదండి మళ్ళీ మార్చండి అన్న సందర్భాలు ఉన్నాయి. అంత గొప్ప కవులనే అన్నారంటే ఇప్పుడు మాలాంటి మామూలు యంగ్ రైటర్స్ ని ఇబ్బంది పెట్టడంలో తప్పే లేదనిపించింది మేడం. వాళ్ళు ఒక్కొక్క పాటని 10-15 సార్లు రాయిస్తారు.
ఒక పల్లవి కుదరాలంటే కనీసం ఒక 6-7 సార్లు దాన్ని దిద్దాలి. ట్యూన్కి బాగా ఉన్నా అందులో ఏ ఒక్క వర్డ్ బాగాలేకపోయినా మళ్ళీ మార్చండి అంటారు. డైరెక్టర్కి నచ్చకపోయినా మార్చాలి, మ్యూజిక్ డైరెక్టర్కి నచ్చకపోయినా మార్చాలి, సింగర్కి ప్రొనౌన్సియేషన్లో ఇబ్బంది అవుతుంది, పలకలేకపోతున్నారు ఆ పదము అంటే మార్చాలి. ఇది మారిందా? ఏం మేడం? ఇప్పుడు సింగర్స్ అప్పుడు ఎలా ఉండేవాళ్ళు, కవులు ఏవి ఇస్తే పాడేవాళ్ళు. అవును మేడం. ఇప్పుడు గాయకులకి కష్టమైన పదాలు వస్తే మేము పాడలేము అని అంటున్నారంట. అవును మేడం, ఇప్పుడు అదే జరుగుతుంది. అప్పటి సింగర్స్ ఉన్నారు ఇప్పుడు, మన ఘంటసాల గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల, జానకి గారు, ఇట్లా చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా మంచి సాహిత్యం చదువుకున్న వాళ్ళు. ఆ ప్రొనౌన్సియేషన్ ఒక్క వర్డ్ కూడా ఉచ్చారణలో దోషం ఉండకపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి సింగర్స్ లో వాళ్ళు ఏంటంటే అదర్ లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలుగు సరిగా రాదు, ప్రొనౌన్సియేషన్ తెలియదు, అది ఎట్లా పలకాల పదం తెలియదు. అప్పుడు వాళ్ళకు ముందు వాళ్ళు పాడుకున్నప్పుడు ఓకే, చూసుకున్నప్పుడు ఓకే, తీరా రికార్డింగ్ టైంలోకి వెళ్ళగానే అక్కడ స్టూడియోలో ఆ పదం ఇబ్బందిగా అనిపిస్తే అప్పటికప్పుడు మళ్ళీ వెంటనే ఆ వర్డ్ చేంజ్, కొత్త పదం ఆ మీటర్కి సెట్ అయ్యేటట్లుగా, మళ్ళీ ట్యూన్కి సెట్ అయ్యేటట్లుగా వర్డ్ చేంజ్ చేస్తేనే మళ్ళీ అది కంటిన్యూషన్ అవుతుంది. లేకుంటే అంతటితోనే మధ్యలో ఆ లైన్ ఆపేస్తారు పాడేటప్పుడు. ఇలా చాలా సందర్భాల్లో జరుగుతుంది, ఇట్లా ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు ఏమైపోయిందంటే కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ మెలోడీస్, స్వచ్ఛమైనటువంటి పదాలు అడుగుతున్నాయి. సందర్భానుగుణంగా మధ్య మధ్యలో సాంస్క్రిట్ వర్డ్స్, ప్యూర్ సాంస్క్రిట్ సందర్భాల్లో ఇట్లా అడుగుతుంటారు. ఒకప్పటిలాగా ఇట్లాంటి అద్భుతమైనటువంటి శబ్ద సౌందర్యం ఏదైతే ఉందో, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, దాశరథి గారు కన్నెక్కు ముదం అన్నారు ఆయన, రాజహంస అన్నారు ఆయన, నీలి ముంగురులు అన్నారు. ఇప్పుడు అట్లాంటి వర్డ్స్ కొన్ని సందర్భాల్లో మెలోడీస్ ఎక్కడైతే కొంచెం రొమాంటిక్ సాంగ్స్ లో మెలోడీస్ లో ఎక్కడెక్కడైతే అవసరం ఉంటాయో అలా అడిగిన సందర్భాలే తప్ప మిగతా సందర్భాల్లో మాత్రం అట్లాంటి పదాలకు తావివ్వట్లేదు. సింపుల్ గా ఉండాలండి వర్డ్, చాలా సరళంగా ఉండాలి, మాట్లాడుతున్నట్టుగానే అనిపిస్తాయి ఆ పాటలు. చంద్రబోస్ గారితో ఒకసారి మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నారు, ఏమన్నారంటే దాశరథి గారి పాట ఎట్లా ఉంటుందంటే ఆయన ఆ తరం వాళ్ళకే అర్థమవుతుంది అన్నట్లుగా రాయలేదు పాట. ఏ తరమైనా నా పాట పాడుకోవాలి. ఇప్పుడు కవిత్వం ఉంది, అగ్నిధార ఉంది, రుద్రవీణ ఉంది, పుస్తకం అనేటువంటి జ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రమే అగ్నిధార తీసి చదివితే కానీ ఆయన రాసినటువంటి పాట ఏ జనరేషన్ ఇల్లిటరేట్ పర్సన్ కూడా అర్థమవుతుంది. ఓ బంగారు రంగుల చిలక పలుకవే, ఓ అల్లరి చూపుల రాజా ఏమని, నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని. సింపుల్, ఇందులో అర్థం కాని వర్డ్ ఒక్కటి కూడా లేదు. ఓకే అండి, దాశరథి గారి 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా నేను అడగగానే మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. ఎన్ని విషయాలు చెప్పారో పాటల గురించి, వాటి గురించి. ఇలాంటి ఇంటర్వ్యూ చేయాలని నాకు ఎప్పటి నుంచో కోరికగా ఉండింది. ఆయన పాటల గురించి, ఆయన కవిత్వం గురించి 2 రకాలుగా మీరు చెప్పారు. ఆయన పద్యాల గురించి, కవితల గురించి, ఇటు సినిమా పాటల గురించి, లలిత గీతాల గురించి అన్నీ మాకు విపులంగా చెప్పారు. దానికి చాలా చాలా ధన్యవాదాలండి. మీరు పిలవడం, నన్ను దాశరథి గారి గురించి మాట్లాడడం, అనడం అది నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే దాశరథి గారి సాహిత్యాన్ని చిన్నప్పటి నుంచి అభిమానిస్తూ ఆరాధిస్తూ పెరిగిన వాడిని నేను. ఆయన మీద రీసెర్చ్ చేసిన వాడిని. మీరు మీ ఆశీస్సులతో నేను ప్రయాణం చేస్తున్నాను. నన్ను చాలా సంతోషంగా అనిపిస్తుంది మీరు ఇలా పిలవడం, మాట్లాడించడం. నేను అదృష్టంగా భావిస్తున్నాను. అయ్యో లేదండి, మీ దగ్గర విద్య ఉంది, టాలెంట్ ఉంది, అదే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్కారం.